ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారి హృదయపూర్వక నమస్కారములు. పూరి జగన్నాథ్ అన్న సందర్భంలో నా యొక్క అనుభవాలు. మొదటగా పూరి అన్న సందర్భం అనౌన్స్ చేసినప్పుడు అంటే లీవ్ దాదాపుగా 3 రోజులు, 4 రోజులు, అంటే 2 రోజులు, 1.5 రోజులు అట్లా ప్రయాణం అప్ అండ్ డౌన్ కలిపి 2 రోజులు అవుతుంది. అక్కడ అన్న సందర్భన ఎళ్ళాలంటే ఇంకొక రోజు అట్లా మొత్తం 3 రోజులు, 4 రోజులు లీవ్ ఖచ్చితంగా అవసరం అవుతుంది అన్న ఉద్దేశంతోటి నేనైతే పేరు ఇవ్వలేదనమాట గురుగారికి. అన్న సంతర్పణ ఇంగ దగ్గరికొస్తుంది. ఒక 10 డేస్ ఉందనంగా 1 వీక్ ఉందనంగా ఎవరెవరు ఎళ్తున్నారని జెప్పి నేను శ్రీనివాస్ గారిని అడగడం జరిగింది. రాజేష్ గారు, శ్రీనివాస్ గారు, వీరభద్ర శ్రీనివాస్ గారు, తర్వాత పెండ్యాల రవీంద్ర గారు, వీళ్ళు ముగ్గురు ఎళ్తున్నారు. తర్వాత రాధారెడ్డి గారు పేరిచ్చారని జెప్పి చెప్పారు. నలుగురు మాత్రం వస్తున్నారు స్వామి అని జెప్పి చెప్పారు. నన్నడిగితే నేను లీవ్ లేని కారణంగా రాలేకపోతున్నాను స్వామి అని జెప్పి చెప్పాను. తర్వాత 10 డేస్ ఉంది అనంగా రాజేష్ అన్న రావడానికి కొంచెం డౌట్ అన్నట్టుగా చెప్పారు. ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందన్నట్టుగా చెప్పారు. అప్పుడు నాకు ఇంకా అంటే అప్పటికే గురువుగారు ఎవరు ఎక్కువ మంది రావట్లేదు అన్నసంతర్పణకి నలుగురితోటి అన్నసంతర్పణ జరగబోతుందని చెప్పి మెసేజ్ పెట్టారు గురువుగారు. తర్వాత రాజేష్ అన్న రావట్లేదని చెప్పి తెలిసింది. అప్పుడు నేను సరే ఇంక ముగ్గురే ఉన్నారు గదా! మనకేమైనా అవకాశం ఉంటదేమో అడిగి చూద్దామని కంపెనీలో లీవ్ అడగటం జరిగింది. లీవ్ అడిగితే కొంచెం అతి కష్టం మీదే లీవ్ ఇచ్చారు. సరే అని ఇంకా నేను గురుగారికి అంటే నేను 5 రోజులు ఉందనంగా పేరిచ్చాననమాట. గురువుగారు పేరివ్వగానే, "ఏంటయ్యా లీవ్ లేదంటావు గదా! నువ్వెలా వస్తావు? ఏంటి?" అనన్నారు. "లేదు గురుగారు ఈ విధంగా ఒక 2 డేస్‌కి మాత్రం లీవ్ అప్రూవ్ చేశారు. నేను వస్తాను గురువుగారు" అంటే, "2 డేస్ ఎలా సరిపోద్దయ్యా అసలు నీకు" అని చెప్పి, "నువ్వు ముందు ఎలా వస్తావు? అసలు ట్రైన్స్ బుక్ చేసుకోవాలా? బుక్ చేసుకోవడానికి నీకు దొరుకుతాయో లేదో నువ్వు ఏ ట్రైన్‌కొస్తావు ఏంటి ప్లాన్ చేసుకొని నాకు చెప్పు. అప్పుడు నేను యాడ్ చేస్తాను గ్రూప్‌లో" అన్నట్టుగా చెప్పారు. తర్వాత నేను ట్రై చేస్తే ఏందంటే నాకు డైరెక్ట్‌గా ఏవి అప్పటికి సీట్లు లేవు, ఖాళీ లేవు, దొరకలేదు. ఓన్లీ విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు మాత్రమే దొరికింది. రిటర్న్‌లో కూడా అట్లాగే భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకే దొరికిందనమాట. ఆ తర్వాత నేను ఇంకా మిగతా జర్నీ జనరల్‌లో వచ్చేస్తాను గురువుగారు అని చెప్పేసి ఆ డేట్‌ల ప్రకారం నేను ఇచ్చాననమాట. గురువుగారికి ఇచ్చిన తర్వాత గురువుగారు నన్ను యాడ్ చేశారు. ఆ తర్వాత పూరి అన్న తరపునకి ఎవరెవరు ఏమేమి తీసుకురావాలని గురువుగారు గ్రూప్‌లో మెసేజ్ పెట్టడం. అట్లాగా పెన్నెల రవీంద్ర గారు ఆయన దగ్గర సామాగ్రి కొంచెం బాగా ఎక్కువుంది. అట్లాగే శ్రీనివాస్ గారు ఆహ్, వంటకి అన్నసంతర్పణకి కావాల్సినటువంటి అన్ని వంట సామాగ్రి గాని, అగ్నిఆరాధన సామాగ్రి గాని అన్నీ గూడా ఆయనే తీసుకొని వస్తున్నారనమాట విశాఖపట్నం నుంచి. అంటే ముందు రోజు బయలుదేరేశారు విశాఖపట్నం నుంచి. గురువుగారు 2 రోజుల ముందే బయలుదేరారు. చెప్పారు. 2 రోజుల ముందే బయలుదేరేస్తున్నానయ్యా నేను అని చెప్పేసి గురువుగారు 2 రోజుల ముందు బయలుదేరి ఎళ్ళటం జరిగింది. ఎళ్లి శ్రీనివాస్ గారు ముందు రోజు బయలుదేరారు. గురువుగారు, శ్రీనివాస్ గారు ముందుగా ఎళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత పెన్నేల రవీంద్ర గారు, నేను పెన్నేల రవీంద్ర గారు కూడా బయలుదేరిన రోజే నేను బయలుదేరాను. ఇద్దరము ట్రైన్‌లో భువనేశ్వర్ దగ్గర కలుసుకున్నాము. అక్కడి నుంచి కలుసుకొని పెన్నేల రవీంద్ర గారు, నేను ఇద్దరం కలిసి ఆహ్, పూరీకెళ్ళడం జరిగింది. పూరీకెళ్ళిన తర్వాత ట్రైన్ దిగాము. ఆటో పట్టుకొని రూమ్‌కి లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ ప్రకారం వెళ్ళిపోయాము. ఆటో వాడేందంటే మనకి భాష తెలియకపోవడం వల్ల ఏందంటే ఒరియా కాబట్టి మనకి హిందీ అంతంత మాత్రం వచ్చు. మనం చెప్పిన హిందీ వాడికి అర్థం అన్నట్టు చెప్తే వాడు మెయిన్ రూట్ అని దింపాడు. కాకపోతే ఏందంటే మన తీసుకున్న రూము హోటల్ కిన్నా కొంచెం ముందుకెళ్ళి ఆపాడు. మాకు అవగాహన లేకపోవడం వల్ల ఏందంటే ఆడు పక్కన ఎదురుగా ఉన్న గల్లీలోకెళ్ళండి. ఇటు నుంచి ఎళ్తే వస్తది అని అనేసరికి మేమింకా దిగి అటెళ్ళిపోయాము. అలా ఎళ్ళేసరికి ఈ లోపల గురువుగారు ఫోను చేశారు. ఎక్కడున్నారయ్యా ఏంటని. మేము చెప్పాము. ఈ విధంగా అక్కడున్నాం గురువుగారంటే, అక్కడ దింపాడనంటే, లొకేషన్ ప్రకారం వస్తున్నాం గురువుగారంటే, సరే వచ్చేయండి. మేము బయటున్నాము వచ్చేస్తాము అనన్నారు. అంటే కూరగాయలు, వెజిటబుల్స్ తీసుకోవడానికి దీనికెళ్లారు. కూరగాయలు తీసుకొని వచ్చేసాము. ఎక్కడయ్యా అని మళ్ళీ ఫోను చేశారు గురువుగారు. చేస్తే మేము వస్తున్నాం గురువుగారు అనంటే, ఎక్కడున్నారు ఏంది అనంటే, ఇంగా మేము లొకేషన్ పెట్టుకొని మేము దాని ప్రకారం చూస్తున్నాము. చూసుకొని రవీంద్ర గారు, నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి కొంచెం ముందుకెళ్ళిపోయాము. దాటి ఎళ్ళిపోయామనమాట. నియర్ బై దగ్గర దగ్గర టెంపుల్ దగ్గరకి అంటే టెంపుల్ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ ఏమో ఉంటుంది. అంత దగ్గరికెళ్ళిపోయాము.
మాకు తెలియలేదు. తర్వాత ఇంకా మ్యాప్ ప్రకారం చూసుకుంటే డిస్టెన్స్ ఎక్కువ చూపిస్తుందంటే, అక్కడ కాదు స్వామి అని ఇంకా ఒకరినిద్దరిని అడగటము, తర్వాత వెళ్దామని చెప్పేటప్పుడు ఈ లోపల మళ్ళీ గురువుగారు ఫోను చేసి నియర్ బై అక్కడ ఏముంది? మీరెక్కడున్నారో అడిగారు. మేమున్న లొకేషన్ చెప్పడము, అక్కడున్న ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ అయి చెప్పడము, ల్యాండ్‌మార్క్ చెప్పడం జరిగింది. తర్వాత గురువుగారు పక్కనే ఉన్న ల్యాండ్‌మార్క్ చెప్పారు. చందన్ బజార్ అనేది చెప్పారు. దాని ప్రకారం వచ్చేసేయండి అంటే, సరే అని చెప్పి అలాగే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఇంకా అక్కడికి రూమ్‌కి చేరుకున్నాము. మేమిద్దరం రూమ్‌కి చేరుకున్న తర్వాత ఇంగ సామాన్లు వంట సామాను రావాలయ్యా, పాత్రలు ఇవన్నీ రావాలి, స్టవ్ రావాలి. ఇంకా రాలేదు అన్నారు. సరే గురుగారు మేము కొంచెం అంటే జర్నీ చేసొచ్చి బాగా ఇబ్బందికరంగా ఉండేసరికి, ఇరిటేటింగ్‌గా ఉండేసరికి కొంచెం స్నానం చేసి వచ్చేస్తాం గురుగారు అని చెప్పేసి, మేమెళ్లి స్నానం చేసి వచ్చేసిన తర్వాత టిఫిన్ చేయమన్నారు గురుగారు. మేము పక్కన హోటల్ ఉంటే అక్కడ టిఫిన్ చేసి వచ్చేసాము. టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అరౌండ్ 8:30 ఉంటుంది. 8:30 నుంచి శ్రీనివాస్ గారు ఆహ్, ఈ వంట సామాను తీసుకురావడానికి వాళ్ళకి పురమాయిస్తున్నారు. ఫోన్‌లు చేస్తున్నారు. వాళ్ళు వస్తామంటున్నారు. ఇంకా అందరం కలిసి ఏందంటే, ఇంక్లూడింగ్ గురువుగారితో సహా మేము ముగ్గురము గురువుగారు నలుగురం కలిసి అక్కడ ఆ టెంటు అంటే హోటల్‌కి అపోజిట్‌లోనే అన్నమాట. మనం అన్నసంతర్పణ చేసినటువంటి ప్రదేశం గూడా. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వాళ్ళు టెంట్ ఏసేశారు. బ్యానర్ కట్టడం అంతా జరిగింది. బ్యానర్ అయితే ఈసారి చాలా పైన కట్టాము. పైన కట్టించడం జరిగింది. ఎందుకనంటే అన్ని చోట్ల కిందే ఉండేది. కానీ అక్కడ టెంట్ కూడా ఏంటంటే డిఫరెంట్ అనమాట. మనం క్లాత్ టెంట్ ఏస్తాము. అక్కడేంటంటే డిఫరెంట్‌గా వాళ్ళు టెంట్ వేశారు. చాలా బాగుంటుంది. మనం వీడియోస్‌లో చూస్తే తెలుస్తుంది. ఆ టెంటేసి, ఆ టెంట్‌కి పైన ఫిక్స్ చేశారనమాట బ్యానర్ అనేది. గురువుగారు పైన పెట్టమన్నారు. అలా ప్లాన్ చేస్తే చాలా బాగా చక్కగా ఉన్నిందది చూడడానికి కూడా. ఇంకా అదయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా సామానయితే తీసుకురాలేదు. ఇంకా ఆడనే కూర్చున్నాము. అక్కడే వెయిట్ జేసి వాళ్ళని ఫాలో అప్ చేస్తుంటే తర్వాత వచ్చారు. సామానంతా వచ్చింది. సామాగ్రి అంతా దించుకున్నాము. అంతా అయింది. తర్వాత సిలిండర్ తీసుకోవాలి అని జెప్పి సిలిండర్ గూడా తీసుకురమ్మంటే ఈ లోపల ఎళ్లి సిలిండర్ కూడా తీసుకొచ్చి పెట్టేసాము. ఈ లోపల సామాను వచ్చింది. ఇంకా తర్వాత ఇంక వాటర్ సామానొచ్చేస్తే పాత్రలన్నీ గూడా కడిగి పెట్టేసుకోవచ్చు అని అన్నారు గురువుగారు. సరే గురువు అలాగే చేద్దాం అని జెప్పాము. అలాగే వచ్చిన పాత్రలన్నీ నీట్‌గా కడుక్కుందాం అని జెప్పి అన్నాం. కానీ ఈ లోపల ఏందంటే స్టవ్ ఒకసారి చెక్ జెయ్యా అనన్నారు. అంటే సిలిండర్ వచ్చేసింది కాబట్టి సిలిండర్ పెట్టి స్టవ్ చెక్ చేయడం స్టార్ట్ చేశాననమాట. స్టవ్ చెక్ జేసి ఎలిగించి చూసాను. ఎలిగించి చూస్తే ఒక పక్క లీకేజ్ వచ్చింది. వెంటనే ఆపేసేసి గురుగారు ఈ విధంగా గురుగారు కూడా పక్కనే ఉన్నారు చూసారు. లీకేజ్ వస్తుంది గురుగారు అంటే, సరే అది తీసేసి పక్కన పెట్టేసాము స్టవ్‌ని. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు మళ్ళీ ఇంకోటి తెస్తామని చెప్పారు. సరే అని ఒక అర్ధగంట అయ్యుంటుంది. అరౌండ్ 9:30 అయ్యుంటది. ఆ టైంకి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. ఇంకోటి తీసుకొస్తే అది కూడా ఏమన్నా లీకేజ్ వస్తుందా లేదా చెక్ చేయమని చెప్పి చూద్దామనంటే ముందు వాళ్ళనే చెక్ చేయమని చెప్పాము. అతను చెక్ చేస్తే అతను చెక్ చేసాడనమాట. అతను ఆన్ చేయంగానే గ్యాస్ బాగా బయటికి రావడం ఆయనకే అర్థమైపోయింది. ఆయనే దాన్ని పక్కన పెట్టేసాడు. బాలేదు ఇది గూడా అనేసి. నేను ఇంకోటి తెస్తానని చెప్పి చెప్పారు. సరే అని ఇంక అది పక్కన పెట్టేసేసి ఇంక మేము మా పనులు మేము చూసుకుందాం అని చెప్పేసి అప్పుడు ఆ రెండో స్టవ్వు ఇబ్బంది పడతా ఉన్నాము. కొంచెం లీకేజ్ వస్తుందనమాట. ఆ లీకేజ్ కూడా అనంటే ఆ ఒక్కరావు లీకేజ్ రాకుండా ఎట్లుంటదని అది ఇది మాట్లాడారు వాళ్ళు. తర్వాత ఏంటంటే ఇంకా ఎవరో దారిన పోయి ఆయన కూడా వచ్చి అక్కడ ఆగి ఏం చేస్తున్నారు ఏందన్నట్టుగా ఆడ ఆగి అంటే హోటల్ ఓనర్‌కి తెలిసిన వాళ్ళేమో అనుకుంటాను. వచ్చి ఆగారు. వచ్చి ఆగి ఆయన అంటున్నాడనమాట. ఆయన కామెంట్ చేసేసరికి ఇంకా నేను ఉండలేక నేను గూడా మళ్ళీ ఆయనకి రిప్లై ఇవ్వడం జరిగింది. గురువుగారు కొంచెం అక్కడ కోప్పడ్డారు. "ఎందుకయ్యా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతావు? మన పని మనం చూసుకుందాం" అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆయనకి ఆయన ఆ స్టవ్ గూడా తీసేసుకొని పక్కన పడేసేసి మళ్ళీ తెచ్చిస్తానని జెప్పారు. తర్వాత అరౌండ్ ఒక 10:00 ఏమో మళ్ళీ ఇంకో స్టవ్ తీసుకొచ్చారు. స్టవ్ తీసుకొనొస్తే దాన్ని చెక్ జేసాము. అది బాగానే ఉంది. కాకపోతే ఏందంటే ఒకటి చిన్నదనమాట పొయ్యి. పొయ్యి ఏందంటే చిన్నది. ఇంకొకటి కొంచెం నార్మల్‌గా మనం వాడే అటువంటిదనమాట. మనం అన్నసంతర్పణలో వాడే ఆ సైజే పొయ్య. ఇంకోటేమో చిన్నదనమాట. సరేలే పర్లే ఏదో ఒకటి మనకు అడ్జస్ట్ అయిపోద్ది. రెండిటి మీద పాత్రలు నిలబడతాయా లేదా అని చెక్ చేసుకుంటే ఓకే నిలబడుతుంది అని అర్థమైంది. చెక్ చేసుకున్నాము. ఇంక ఓకే బానే ఉందని చెప్పి సరే అనేసి ఇంకా స్టవ్వు వెలిగించి చూసి మంట అంతా రావడం అన్నీ చూసుకుంటా బాగానే పర్ఫెక్ట్‌గా ఉందని చెప్పేసి కాకపోతే ఏందంటే అది దానికి కొత్త పైపనమాట. అది వైట్ కలర్ పైపు. అంటే ఇంతకుముందు తెచ్చినయన్నీ పాతయి. ఇదేమో అన్నీ కొత్తది. స్టవ్ గూడా చిన్న స్టవ్ గూడా కొత్తదే. నార్మల్ స్టవ్ గూడా కొత్తదే అనమాట. సో, అన్నీ కొంచెం కొత్తగా ఉండేసరికి ఓకే. మంచియి ఇచ్చారని జెప్పి మేము గూడా సంతోషపడ్డాం. జరిగింది. తీసుకోవటం, పెట్టుకోవటం, చెక్ జేసుకోవటం అన్నీ అయిపోయింది. పెట్టేసి అయిపోయాక ఇంకా
పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఉదయానికంటే మళ్ళీ వాటరు అక్కడ ఏందంటే వాటర్ ఫెసిలిటీ కొళాయి అనమాట. గవర్నమెంట్ కొళాయిలే అనమాట అవి. గవర్నమెంట్ వాళ్ళే, మున్సిపాలిటీ వాళ్ళే ఎవ్రీ 500 మీటర్స్‌కి ఒక కొళాయి అనమాట. ఒక్కొక్క ట్యాప్ పెట్టేశారు. ఆ మెయిన్ రోడ్‌లోనే. అందువల్ల ఏందంటే ఆ ట్యాప్‌కి దానికి ఒక పైప్ ఇస్తానన్నాడు. మన హోటల్ ఓనరే ఆయనే చాలా వరకు ఏర్పాటు చేశాడు మనకన్నీ. కాబట్టి ఆయన పైప్ ఇస్తానన్నాడు. పైప్ తెచ్చుకొని, పైప్ పెట్టుకొని, పైప్ ద్వారా నీళ్ళు కాకపోతే అదేంటంటే వాటరు చాలా సన్నగా కారుతుందనమాట. టైం పడుతుందని చెప్పి అర్థమైంది మాకు. సరే అనుకుంటే తర్వాత ఇంకేంటంటే వాటర్ స్టోరేజ్ కోసం డ్రమ్ములు కావాలని చెప్పాము. అది కొంచెం బాగా ఇబ్బంది పెట్టారు. ఆ డ్రమ్ములేందంటే చిన్న స్టీల్ డ్రమ్ములు తెచ్చారనమాట. అంటే స్టవ్‌లు క్లియర్ అయిపోయిందని అనుకున్నాము. స్టవ్‌లు కొంచెం సతాయించినియి, ఇబ్బంది పెట్టిందనుకుంటే సరే అది క్లియర్ అయిపోయిందనుకున్నామనమాట. అక్కడ ఆ పరీక్ష అయిపోంగానే ఇంక మళ్ళీ వాటర్ డ్రమ్ముల దగ్గర చూస్తే వాటర్ డ్రమ్ములు సెట్ కాలేదనమాట. అయి చిన్నయి స్టీల్ డ్రమ్ములు తెచ్చారు. అవి దాంట్లో నింపుకున్నా గానీ మళ్ళీ అయిపోతుంటాయి. మళ్ళీ మళ్ళీ పట్టుకోవాలి. పట్టుకోవడం అంటేనే లేట్ అవుతుంది కాబట్టి మనం ఏర్పాటు చేసుకునేది ఎందుకంటే వాటర్ సన్నగా కారుతుంది కాబట్టి పెద్ద డ్రమ్ములు పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. కానీ వాళ్ళు మరీ చిన్నది తెచ్చారు. అయి గురువుగారు మనకెందుకయ్యా అసలు ఉపయోగపడవవి వద్దు ఇది ఇచ్చేసేయి అనన్నారు. సరే అని వాళ్ళకి చెప్పేసాము. వాళ్ళకి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసి శ్రీనివాస్ గారు చెప్పారు. మేము చెప్పాము. ప్లాస్టిక్ డ్రమ్ములు పెద్దయి కావాలని చెప్పి అడిగాము. అది 2 అడిగితే ఒక డ్రమ్ము తీసుకొచ్చారు. ఆ డ్రమ్ము చూస్తే అంటే ఏదో వర్క్ చేసిన సిమెంట్, గిమెంట్ అన్నీ ఏసి, మట్టి అన్నీ ఏసి చేస్తున్నారనమాట. అది అట్లాగే తీసుకొచ్చేసారు. అడగకుండా ఏం చేయకుండా అట్టాగే అది గూడా మాకు బాగా ఉపయోగపడలేదు ఆ డ్రమ్ గూడా. దాన్ని గూడా పక్కన పెట్టేసామనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాటరు మామూలు ఈ వంట పాత్రలోనే పట్టిపెట్టుకుందామని పెద్ద పాత్రలకి పట్టిపెట్టుకుందామని చెప్పేసి ఇంకా వాటిలోనే పట్టిపెట్టుకొని వాటరు పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. పాత్రలన్నీ క్లీన్ చేసాము. అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాము. అప్పటికి చేసుకుంటుంటే అప్పటికే మేము ముగ్గురున్నాము. మన శ్రీమూర్తి గారు, హరిత గారొచ్చారు. ఆమె గూడా వచ్చి కొంచెం పాత్రలు క్లీన్ చేయడానికి దానికి బాగా హెల్ప్ చేశారు. అప్పుడు ఇంకా నలుగురం అయ్యామనమాట అప్పటికి. ముగ్గురం ఉన్నాము. ఆ పనులంతా కానించేసి, ఆ పాత్రలన్నీ కడిగేసి, అక్కడ మందిరం ఉందనమాట. మనం అనంతపురం చేసేది మందిరం ముందే అనమాట. ఆ మందిరంలో లోపల పెట్టుకొని అక్కడ తాళం వేసుకోవడానికి ప్లస్ అక్కడ పడుకోవాలని చెప్పారు. ఎవరన్నా ఒకరు పడుకోండయ్యా అన్నారు గురువుగారు. సరే అని నేను పడుకుంటాను గురువుగారు అని చెప్పాను. ఆ తర్వాత శ్రీనివాస్ గారు కూడా నేను కూడా పడుకుంటాను స్వామి ఇద్దరం పడుకుందాం అని అన్నారు. గురువుగారు కూడా ఇద్దరు పడుకోండి అంటే ఇంక ఇద్దరం అంతా సామానంతా అయిపోయింది. తర్వాత రూమ్‌కెళ్ళాము. ఆ రూమ్‌కెళ్ళి గురువుగారు అప్పటికే దాదాపు టైము 11 దాకా అయిపోయింది. గురువుగారు జూమ్ కాలు పెడతాను కదా! పావుగంటలో జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మీరు అక్కడికెళ్ళి పడుకోండి అన్నారు. సరే అని ఇంక అందరం రూమ్‌కొచ్చేయడం జరిగింది. జూమ్ కాల్ విన్నాము. జూమ్ కాల్ అయిపోయింది. జూమ్ కాల్ అయిపోయిన తర్వాత ఇంకా గురువుగారు అడిగారు, "ఏమయ్య ఎక్కడున్నారంటే" "బయలుదేరుతున్నాం గురువుగారు" అని చెప్పి ఇంక మేము బయలుదేరి అక్కడికెళ్ళటం శ్రీనివాస్ గారు, నేను వెళ్లి అక్కడ పడుకోవడం జరిగింది. మార్నింగు 4:15 అగ్ని ఆరాధన స్టార్ట్ చేద్దామయ్యా అని చెప్పి గురువుగారు చెప్పారు. 4:15 నుంచి స్టార్ట్ చేసామంటే మనకి టైం సరిపోద్ది, తొందరగా అయిపోద్ది అనన్నారు. అలాగే గురువుగారు అని చెప్పి ఇంకా ఆహ్, 3:30 ఆ ప్రాంతానికంతా రవీంద్ర గారు రెడీ అయిపోయి వచ్చేసారు. ఆయనొచ్చిన తర్వాత ఆయన అక్కడ పెట్టేసేసి, నేను, శ్రీనివాస్ గారు రెడీ అవ్వడానికి రూమ్‌కొచ్చేసాము. ఈ లోపల త్రిమూర్తి హరిత గారు కూడా రెడీ అయిపోయి అక్కడికెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఉన్నారక్కడ. అగ్ని ఆరాధనకి కావాల్సినయి చూడమని చెప్పాము. ఇంకా ఈ వంట సామాగ్రి అంతా, అగ్ని ఆరాధన సామాను ఇవన్నీ గూడా పూజ రూమ్‌లో మన ఇక్కడ హోటల్‌లో ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని రవీంద్ర గారు తీసుకెళ్లారు. తర్వాత మేమిద్దరం రెడీ అయిపోయి, మేమిద్దరం గూడా తీసుకొనొచ్చి ఆ సామానంతా అక్కడ చేర్చేసాము. చేర్చేసి ఇంకా అగ్ని ఆరాధనకి రెడీ చేసుకుంటున్నాము. ఈ లోపల గురువుగారు గూడా రెడీ అయిపోయారు. వచ్చేసారు. వచ్చేసి అగ్ని ఆరాధన స్టార్ట్ చేద్దామని జెప్పేసి ఇంకా అగ్ని ఆరాధనకి అన్నీ రెడీ చేశారు గురువుగారు. రెడీ చేసి అగ్ని ఆరాధన కార్యక్రమం స్టార్ట్ అయింది. అగ్ని ఆరాధన అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంగ వంట స్టార్ట్ చేద్దామని జెప్పేసి ఫస్టు రైస్ కొంచెం వెజ్ రైస్ మెను ఏంటంటే వెజ్ రైసు, పెరుగన్నం, తర్వాత సేమియా పాయసం, తర్వాత ఆలు కుర్మా. కాకపోతే ఏంటంటే అక్కడ పూరి జగన్నాథ్‌లో వీళ్ళు ఆనియను, గార్లికు తినర తినరని చెప్పడం చేత అవి లేకుండా చేయాలని చెప్పారు గురువుగారు. సో, ఆనియను అవేమి యూజ్ చేయకుండానే వీటితోటే చేసాము. మనం చాలా వరకు వైష్ణవ క్షేత్రాల్లో అంతా అలానే చేస్తున్నాము.
అలాగే చేయాలని చెప్తే అలాగే రెడీ చేసుకొని దాని ప్రకారం చేద్దామని చెప్పేసి ముందు వెజ్ రైస్ స్టార్ట్ చేయడానికి దానికి రెడీ చేసే ముందు పెరుగన్నం పెట్టేద్దామని చెప్పేసి పెరుగన్నం ఒక దాంట్లో ఇంకొక దాంట్లో ఈ బంగాళదుంపలు కట్ చేయమని చెప్పి చేసి బంగాళదుంపలు రెడీ చేశారు. బంగాళదుంపలు రెడీ అవ్వగానే బంగాళదుంపలు ఉడకబెట్టడానికి పెట్టాము. ఆ 2 జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ పక్క ప్యారలల్‌గా వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు. అంటే ఉన్నది ఇద్దరే అనమాట ఇంకా. నేను వంటకాడ ఉన్నాను. నాకు కొంచెం రవీంద్ర గారు హెల్ప్ చేస్తూ ఉన్నారు. శ్రీమూర్తి గారు, ఈయన శ్రీనివాస్ గారు ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళతో పాటు ఇంకో గురువుగారు కూడా చాలా ఎక్కువ ఈ అన్నసంత పనిలో సాధకుల్లాగా గురువుగారు కూడా అన్ని పనులు చేశారు మాకు. బాగా హెల్ప్ చేశారు. అలా హెల్ప్ చేయబట్టే కొంచెం తొందరగా అయింది అన్నీ గూడా మాకు. ఆహ్, ఇంకా అందరూ వాళ్ళ పనిలో ఉన్నారు. ఒక పక్క బంగాళదుంప అయిపోయింది. బంగాళదుంప అయిపోయి బంగాళదుంప దింపేసాము. దింపేసేసి ఒక పక్క వెజ్ రైస్ పెడదామని ఒక పక్క వెజ్ రైస్ పెట్టేసి, ఈ పక్క వైట్ రైస్ గూడా అయిపోయింది. వైట్ రైసు దించేసేసాము. పెరుగన్నానికి. ఇంక పోతే ఇంకొక స్టవ్‌లో ఖాళీగా ఉంది గదా! దానికి పాలు పెడదామని చెప్పి పాలు రెడీ చేసుకొని పాలు పెట్టామండి. పాలు పెట్టేసాము. పాలు కూడా కాగింది. పాలు అయిపోయి పాలు దించేసేసి ఇంకా దానికి బెల్లము, చక్కెర ఇవి ఇది సగ్గుబియ్యం పెట్టామనమాట. సగ్గుబియ్యం అయిపోయింది. సగ్గుబియ్యం అయిపోయినాక దించాము. పాలు పెడదాం అనుకుంటున్నాము. అప్పుడు ఏమైందంటే ఆహ్, ఆహ్, గ్యాస్ అనేది కొంచెం లీకేజ్ వచ్చిందనమాట. అంటే నేను అక్కడే ఉన్నాను. దగ్గరే ఉన్నాను. కరెక్ట్‌గా ఎక్కడైతే లీక్ అయ్యి పైప్ పగిలిందో అక్కడ దాని దగ్గరలోనే నేను ఒక ఇంచు డిస్టెన్స్‌లోనే ఉన్నాననమాట. అప్పుడు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 3 మినిట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే నేను కొంచెం వెనక్కి జరగడం జరిగింది. వెనక్కి జరిగి నేను ఆలోచిస్తూ ఉన్నాననమాట. అంటే ఇది అయిపోగానే అది పెడదాం ఇట్లా ఆలోచించుకుంటూ నేనున్నాను. 3 సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ మినిట్స్‌లోనే పైప్ పగలటము, టప్పని సౌండ్ డమ్మని సౌండ్ రావటము, ఫైర్ రావటము అంతా క్షణాల్లోనే జరిగిపోయిందనమాట. వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. ఆడ కూర్చొని వెజిటబుల్స్ దగ్గర ఉన్నారు వీళ్ళు. ఏందంటే దానికి వెనకాల నుంచి గురువుగారు చెప్తూనే ఉన్నారు. ఆపండి, ఆపండి, ఆపేయి, ఆపేయి అంటున్నారు. వెంటనే నేను రెగ్యులేటర్ ఆపడం జరిగింది. రెగ్యులేటర్ ఆపంగానే మొత్తం ఫైర్ అంతా ఆగిపోయింది. ఇంక ఆ తర్వాత స్టవ్‌ని డిస్కనెక్ట్ చేసేసాము. ఇంకా ఒక స్టవ్వే పెట్టుకొని చేస్తూ ఉన్నాము. టైం లేట్ అయిపోతుంది కదా అనేసి. ఇంగప్పటికి అతనికి మళ్ళీ టెంట్ సామాన్ అతనికి మళ్ళీ ఫోను చేయటము, ఆయన రప్పించడము, వాళ్ళకి అన్నీ చూపించడము అయన్నీ జరిగింది. ఈ పక్క ఒక స్టవ్‌లోనే జరుగుతా ఉందన్నమాట వంట మాత్రం ఆగలేదు. పనైతే జరుగుతూ ఉంది. ఇంకా తర్వాత స్టవ్వు అతను అది చూసి ఇంకా దాన్ని కంప్లీట్‌గా డిస్కనెక్ట్ చేసి పక్కన పడేసాము. అతనొచ్చి చూసి అన్నీ ఇంకా అవ్వదు అని చెప్పేసి తీసుకొనెళ్ళిపోయాడు. ఇంకో స్టవ్ ఏమన్నా ఇస్తారా అని చెప్పి అడగడం జరిగింది అతన్ని. ఇంకో స్టవ్వు ఇవ్వమని చెప్పి అడిగాము. అడిగితే లేదని చెప్పాడు. ఇంక లేదు మన దగ్గర స్టాక్ అట్లే అన్నట్టుగా చెప్పేసాడు. సరే ఇంకా తర్వాత కట్టెల పొయ్యి కాకుంటే ఇస్తాం మేము. కట్టెల పొయ్యి ఇస్తాము. దాంట్లో కాకుండా వండుకోండి అన్నట్టుగా చెప్పారనమాట. మాకెందుకో అది మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టడం అది కరెక్ట్‌గా ఉంటుందో లేదో అని గురువుగారిని అడిగాము. అది "ఏం వద్దులేయ్యా, అది ఒకదాంతో కానిద్దాంలే" అన్నారు ఫస్టు. తర్వాత చూస్తే ఒకదాంతో అంటే లేట్ టైం అయిపోతుందనమాట. బాగా లేట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు తర్వాత గురువుగారు "సరే కట్టెల పొయ్యిని అరేంజ్ చేయమనయ్యా మనకి పని తొందరగా అవుద్ది కదా" అనంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి పురమాయిస్తే వాళ్ళేందంటే "ఆ! సరే తెస్తాము, చేద్దాము" అని అన్నారు. అంతే తర్వాత మళ్ళీ పట్టించుకోలేదనమాట వాళ్ళు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా, 1 అవర్ అయినా గాని వాళ్ళు రావట్ల. ఇంక ఆ తర్వాత ఒక స్టవ్‌లోనే జరుగుతా ఉంది. పనంతా జరుగుతా ఉంది. తర్వాత ఒక ఐటెమ్ పాయసం దగ్గర దగ్గర పాయసం అయిపోయింది. సగ్గుబియ్యం వేపడం, వేయించడం అన్నీ అయిపోయింది. పక్కన పెట్టాము. ఇంకోటి వెజ్ రైసు ఒకటయిపోయిందనమాట. ఇంక వెజ్ రైస్ అవ్వాలి. తర్వాత కుర్మా అవ్వాలి. ఈ 2 ఉన్నాయి. అప్పటికే ఇంకో ఇంకొక 15 కేజీస్ వెజ్ రైస్ ఎయ్యాలి. ప్లస్ ఇది గూడా ఎయ్యాలి. ఆలు కుర్మా కూడా రెడీ జేయాలి. ఇంకా పెరుగన్నానికి తాలింపు పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఒక స్టవ్వే ఉంది. మంట చూస్తే కూడా తక్కువగా వస్తుందని చెప్పేసి తర్వాత స్టవ్‌ని అడ్జస్ట్ చేసుకున్నాము. అడ్జస్ట్ చేస్తున్నాము. గ్యాస్ అయితే కొంచెం బానే వస్తుంది. కానీ ఒక దాంట్లోనే అన్నమాట. టైం పడతా ఉంది. ఈ లోపల గురువుగారు ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చిపోయిన పాత స్టవ్వులేందంటే వాళ్ళు తీసుకెళ్ళలేదన్నమాట. అక్కడే పెట్టారు. అక్కడే పెట్టేసరికి పాత స్టవ్ అంటే పాతదంటే అంతకుముందు తెచ్చిన స్టవ్‌లు 2 సార్లు తెచ్చిన స్టవ్వుల్లో ఒక బ్యాచ్ స్టవ్ అట్టే ఉందన్నమాట. దాంట్లో నుంచి ఒక స్టవ్ తీసి ఆహ్, ఆహ్, దాన్ని పైప్ కట్ జేసి, ఆ పైప్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ జేసి చేద్దామయ్యా అన్నారు.
సరే గురుగారు పైప్ సరిపోతుందంటే అలాగ సెట్ చేద్దాం అని చెప్పేసి ఇంక మళ్ళీ అక్కడ కొంచెం ఆపాల్సొచ్చింది. మళ్ళీ ఆపి రెగ్యులేటర్ స్టవ్ అన్నీ ఆపేసేసి, అప్పుడు మళ్ళీ ఆ స్టవ్‌కి మళ్ళీ కనెక్ట్ చేసుకొని, పైప్ కనెక్షన్ పెట్టి అన్నీ ఫిక్స్ చేసుకొని, అన్నీ అయిన తర్వాత అప్పటికి 2 స్టవ్‌లు రెడీ అయిపోయినాయనమాట. అంటే బట్ దాదాపు కొంచెం అప్పటికే టైం బాగా అయింది. మేబీ అరౌండ్ 10:30 అనుకుంటాను. 10:30, 11 ఏమో అనుకుంటాను. ఆ టైం అయింది. ఇంకా ఆ తర్వాత ఏమున్నాయంటే, ఇది ఉంది గురుగారు వెజ్ రైస్ అవ్వాలి. అదయిపోయిందంటే ఇదంటే ఒక దాంట్లో వెజ్ రైస్ పెట్టేసాను. ఒక దాంట్లో హ్మ్, పాయసానికి బెల్లము ఇవి పాకం కాస్తున్నామనమాట. అది కొంచెం టైం పట్టింది. అది అయిపోయిన తర్వాత ఒక సైడు కుర్మా పెట్టేసాను. ఒక సైడు ఇంకో స్టవ్‌లో వెజ్ రైస్ అయిపోయింది. దాన్ని దమ్మేసి దాన్ని దించేసాము. అదయిపోయిన తర్వాత ఇంకా ఒక ఒకవైపు పెరుగన్నం కలుపుతూ ఉన్నారు గురువుగారు. మన రవీంద్ర గారు గురువుగారు చెప్తున్నారు. రవీంద్ర గారు కలుపుతున్నారు. పెరుగన్నం కలిపేశారు. పెరుగన్నం రెడీ అయిపోయింది. దానికి ఇంకా తాలింపు పెట్టాలి. అదొకటి పెండింగ్ ఉంది. తర్వాత అదే పాయసానికి ఈ బెల్లం పాకం అయిపోయిందంటే చల్లారిపోతే అది కూడా కలిపేయాలి. అదయిపోతే అది కూడా అయిపోద్ది. పెరుగన్నం అయిపోయింది. ఇంగా వెజ్ రైస్ ఒకటయిపోయింది. ఇంకొకటి దించి పెట్టేసాము. 2 అయిపోయింది. ఇంక కుర్మా ఒకటే ఉందనమాట. ఇంకా తర్వాత కుర్మా ఒకటి పెట్టాము. కుర్మా రెడీ చేసేసాము. కుర్మా కూడా అయిపోయింది. ఇంకా ఆఖరికి అన్నీ రెడీ అయిపోయినాయండి. దాదాపుగా ఒక 12:30 ఏమో అయిందనుకుంటాను. టైం నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. 12:30 మేబీ. 12:30, 12:35, 1 గంట ప్రాంతానికి అయిపోయింది అన్నీ కంప్లీట్‌గా అయిపోయిందనుకుంటా. అన్నీ అయిపోయింది. ఇంకా తర్వాత అప్పటికే ఏందంటే మధ్యలో ఏంటంటే ఈ వెజిటబుల్స్ ఇయే కట్ చేస్తున్నారు. అప్పుడేంటంటే ముందు జూమ్ కాల్‌లో గురుగారు చెప్పారు. కొన్ని జాగ్రత్తలన్నీ చెప్పారు. కత్తులు అయి జాగ్రత్తయ్యా తెగుతాయి. ఏదో మరి తెగేటట్టే కనపడుతుంది. మీరు ఏసి తొక్కడమో వాటిని లేకపోతే అయి పెట్టిన చోట మీరు చూసుకోకుండా తొక్కటమో, లేకపోతే కాళ్ళ మీద పడటం ఏదో జరుగుతున్నాయా అని చెప్పి చెప్పారు గురువుగారు. అది ఏందంటే ఎవరికీ ఏమి తగలలేదు. కాకపోతే పొరపాటున ఏంటంటే ఒకసారి నాకట్టా చెయ్యి తగలడం అదేం పెద్దగా తగలలేదు. తర్వాత కాకపోతే గురువుగారికి వేలు కొంచెం కట్ అవ్వడం మాకందరికి చానా బాధనిపించింది. తర్వాత అదొకటి. తర్వాత ఇంగా అదొక ఇదండి. ఆ తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసాము. అప్పటికేందంటే అందరం కొంచెం అంటే ఉదయం నుంచి బ్రేక్‌ఫాస్ట్ ఎవరు తినలేదనమాట. పనుల్లోనే ఉన్నాము. అంటే అది గాక ఏందంటే అక్కడ ఫుడ్ ఏందంటే డిఫరెంట్‌గుందనమాట. మనలాగా అక్కడ ఇడ్లీలు, చట్నీ దానికి దోస వీటికి చట్నీ ఇవన్నీ ఉండవనమాట. వాళ్ళేదో సబ్జీ చేస్తున్నారు. దోసలైతే ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి దొరుకుతున్నాయి గానీ వాటికేదో సబ్జీ చేస్తున్నారు. అవి పెట్టుకొని తింటే మనకు సెట్ కావట్లేదక్కడ. అందుకని చెప్పేదంటే ఏం వద్దని చెప్పి అందరం చెప్పేసాము. అందరికి కొంచెం నీరసంగా ఉంది గురుగారు అట్లా అనిపిస్తే అందరూ డల్‌గా ఉన్నారనిపించింది. ఏమో గురువుగారికి. నిమ్మకాయలు తెప్పించారు. నిమ్మకాయలు తెప్పించి నిమ్మకాయ రసం పిండి అందరికి జ్యూస్ చేసి అందరికి ఇచ్చారు. ఆహ్, అది తాగాము. ఆ తర్వాత కొంచెం బాగా ఎనర్జీ వచ్చి తర్వాత మళ్ళీ చేయడం చేసింది. అట్లా అన్ని పనులు కంప్లీట్ చేసేసాము. ఇంకా వడ్డన చేయాలి. ఇంకా వడ్డనకి స్టార్ట్ చేసి వడ్డనకి అన్ని టేబుల్ అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంగా వడ్డన స్టార్ట్ చేసాము. వడ్డానికి ఏంటంటే ఉన్నది మేమే నలుగురమే. నలుగురం గురువుగారు అంతే 5 మందే అన్నమాట. మేము 5 మందితోటే అన్నీ పెట్టేసేసి ఆహ్, హారతి గారంటే ప్లేట్లు కుర్మా ఏస్తున్నారు. ఇంకొక పక్కేమో వెజ్ రైస్ ఏస్తున్నారు. ఇంకొక వచ్చేసి పెరుగన్నము, పాయసము గురువుగారు. ఇట్లా అందరం అన్ని పనులు చేస్తున్నామనమాట. కాపోతే ఇక్కడేంటంటే వాటర్‌కేందంటే ఆ పని కొంచెం తప్పింది. దాన్ని అట్లాగే ప్లాన్ చేశారు గురువుగారు. అంటే కుళాయి అక్కడే ఉంది కాబట్టి మనం పెట్టినా గాని కుళాయి ఉంది కాబట్టి వాళ్ళు ఎటు చేయి కడుక్కోవడం చేస్తారు కాబట్టి తాగే నీళ్ళే కాబట్టి గ్లాసులు మాత్రం అక్కడ కట్టిపెట్టేస్తే అక్కడ పక్కన పెట్టామంటే వాళ్ళు గ్లాసులు పట్టుకొని తాగుతారని చెప్పారు. ఇంకా అలాగే ప్రొసీడ్ అయిపోయాము. కాబట్టి వాటరు అందియడం ఆ పని కొంచెం లేకుండా ఉన్న వాళ్ళతోటే అడ్జస్ట్ చేసుకొని వడ్డన కూడా స్టార్ట్ చేసాము. వస్తా ఉన్నారు ఒక్కోరు. హ్మ్. కంటిన్యూ‌గా వచ్చారు. అంతా జరిగింది బానే. అందరూ తీసుకెళ్ళటం జరిగింది. కాపోతే అది ఏంటంటే బాగా మంచి ఎండనమాట. మెయిన్ రోడ్ కాబట్టి బాగా ఎండుండేసరికి ఏందంటే అందరూ ఈ టెంటేసిన ఈ లోపల ఈ ప్రదేశంలోనే కూర్చోవటం, కూర్చొని తిన్నారు అందరూ గూడా. ప్రసాదం తీసుకోవటం అందరూ కూర్చొని అక్కడ తిన్నారు. అంతా అయిపోయింది. ఇంకా తర్వాత ఫస్టు ఇది కుర్మా ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ఆ కుర్మా మరి అక్కడ అవైలబిలిటీ లేకనో లేకపోతే తెలీదు గానీ కుర్మా అయితే ఒక్కొక్కరు 4 సార్లు, 5 సార్లు యేసుకొని తిన్నారనమాట. చాలా బాగా తిన్నారందరూ. ఆ తర్వాత ఫస్టు కుర్మానే అయిపోయింది. ఆ తర్వాత వెజ్ రైసు కొంచెం వెజ్ రైస్ కొంచెం ఆగింది. తర్వాత పెరుగన్నం. పెరుగన్నం గూడా తొందరగానే అయిపోయింది. తర్వాత పాయసం. పాయసం మిగిలింది లాస్ట్‌లో కొద్దిగా ఇది మిగిలిందనమాట.
ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ 2 ఉన్నాయి. ఆ తర్వాత వచ్చారు ఒక్కొక్కరు రావటం, పార్సిల్ కూడా తీసుకుపోవటం, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి తీసుకొనెళ్ళి ఇవ్వటం అనేది జరిగింది. అట్లా కొంచెం టైం పట్టింది. నాకు తెలిసి ఒక 2 అవర్స్ పట్టిందేమో ఇవ్వడానికి కూడా. అంతా అయిపోయింది. కంప్లీట్‌గా అయిపోయింది. లాస్ట్‌లో ఏం మిగలలేదనమాట. ఒక పాయసమేమో మిగిలిందంతే. పాయసం ఒకటి మిగిలింది. ఆ పాయసం గూడా ఒకరు తర్వాత చాలా మందొచ్చారు. ఇంక వచ్చిన వాళ్ళకి "ఏమి లేదా పాయసం ఒకటే ఉందంటే" పాయసం కూడా తీసుకొని ఎళ్ళేవాళ్ళు. పాయసం తిన్నారు. అట్లా ఆఖరికి పాయసం గూడా కంప్లీట్ అయిపోయింది. అంతా అన్నసంతర్పణ కంప్లీట్ చేసుకొని, ఇంక ఆ తర్వాత పాత్రలన్నీ వాళ్ళకి అప్పజెప్పాలి కాబట్టి పాత్రలు క్లీన్ చేద్దాం అని చెప్పేసి క్లీన్ చేసుకుంటే మనం తర్వాత దర్శనానికెళ్తామన్నారు గురువుగారు. సరే అని చెప్పేసి ఇంకా పాత్రలన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. పాత్రలన్నీ క్లీన్ చేసి అయ్యంతా రెడీ చేసి పక్కన పెట్టేసి ఇంక వాళ్ళకి ఫోను చేసాము. వాళ్ళొస్తే అప్పజెప్పేద్దాం అని చెప్పి శ్రీనివాస్ గారిని అక్కడ ఉండమని చెప్పారు. మీరెళ్లి రెడీ అయిపోండయ్యా ఒకరొకరు. రెడీ అయిపోతే టెంపుల్‌కెళ్దాము, దర్శనానికెళ్దాం అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ తర్వాత అందరం స్నానం చేసేసి రెడీ అయ్యి వచ్చాము. ఈ లోపల టెంట్ వాళ్ళు రావడం, ఆళ్ళకంతా అప్పచెప్పడం అన్నీ జరిగిపోయింది. శ్రీనివాస్ గారు కూడా ఎళ్లి రెడీ అయిపోయారు. అందరం కలిసి గురువుగారితో పాటు టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. పూరి జగన్నాథ్ స్వామి దర్శనానికి. దర్శనానికి వెళ్లి దర్శనం చేసుకున్నాము. గురువుగారు మాకు దగ్గరుండి అన్నీ అక్కడ ఏ టెంపుల్ ఎట్లా పోవాలి అని అన్నీ చెప్పి దగ్గరుండి మాకు దర్శనాలన్నీ చేయించారు గురువుగారు. ఆహ్, ఆ దర్శనాలన్నీ చేసుకున్నాము. తర్వాత కోణార్క్ వెళ్దామని అన్నారు గురువుగారు. కానీ అక్కడ నుంచి దర్శనాలన్నీ చేసుకొని మేము బయటకొచ్చేసరికి టైం అయిపోవటము. అక్కడ కోణార్క్‌లో ఏంటంటే టెంపుల్ 7 కంతా క్లోజ్ చేస్తారని చెప్పడం. అక్కడి నుంచి ఒక 1 ½ అవర్ జర్నీ పడుతుంది. మనం పోయేసరికి టెంపుల్ క్లోజ్ చేస్తారు. కాబట్టి కుదరదులే అంటే అని చెప్పేసరికి ఇంకా సరే గురువుగారు అన్నాము. ఆ తర్వాత ఏందంటే వచ్చేసరికి 6:30 అయింది. శ్రీమతి అతిథి గారేందంటే నాకు ట్రైను 7కి, 7:30కి ఉన్నది. నేను బయలుదేరేస్తానని చెప్పడం. ఆమె బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మేము ముగ్గురం ఉన్నాము గురువుగారు. గురువుగారు ఏమన్నారంటే, "సరే మనం లోకల్‌లో ఉన్న టెంపుల్స్ ఏమున్నాయో కనుక్కొని అయి దర్శనాలు చేసుకుందామయ్యా" అని అన్నారు. సరే అని అందరికీ కంబైన్డ్‌గా ఒక ఆటో మాట్లాడుకొని లోకల్‌లో ఒక 5 టెంపుల్స్ దాకా ఉంటే, 5 టెంపుల్స్ దర్శనానికి వెళ్ళాము. ఆ 5 టెంపుల్స్ గూడా అన్నీ గూడా గురువుగారితో పాటు దర్శనాలు చేసుకొని రావడం జరిగింది. మాకైతే చాలా సంతోషం అనిపించింది. మంచి అవకాశం అనమాట. గురువుగారితో పాటు అన్ని టెంపుల్స్ ఎళ్లి తిరగడం, చేయడం అనేది చాలా మంచి అవకాశం ఇచ్చారు అమ్మవారు. అలా అదంతా అయిపోయింది. ఇంకా వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఎందుకంటే ఉదయం నుంచి కొంచెం కంటిన్యూగా ఉండటం వల్ల నాకు బాగా కొంచెం ఒళ్ళు నొప్పులు అయన్నీ వచ్చి నేను అంటే గురువుగారు "అయ్యా రెడీ 9కి గ్రూప్ కాల్ పెడతాను రెడీగా ఉండండి" అని అన్నారు. నాకేంటంటే బాగా ఒళ్ళు బడలికగా ఉండేసరికి ఏం తినలేదు. ఇంక పడుకునేసాను నేను అట్టాగే. పడుకునేసరికి వీళ్ళు రవీంద్ర గారును, శ్రీనివాస్ గారు ఈ విధంగా గురువుగారు మెసేజ్ పెట్టారు 9కి లేయి నేనంటే, నా వల్ల కాదు. నేను గురువుగారికి మెసేజ్ పెట్టేస్తానండి. నా వల్ల అయితే కాదు. నేను పడుకునేస్తానని చెప్పేసి మెసేజ్ పెట్టేసి గురువుగారికి నేను కొంచెం పెరుగన్నం ఉంటే తినేసి పడుకునేసాననమాట. ఇంకా ఆ తర్వాత వీళ్ళు సరే మేము వెళ్తామండి అని చెప్పి గురువుగారికి మెసేజ్ పెట్టారు. తర్వాత చూస్తే గురువుగారు కూడా "ఇప్పుడు కాదులేయ్యా వద్దులే ఇంకా" అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉదయాన్నే ట్రైన్ అనమాట. నాకు 5:30కి ట్రైనుంది. ఆ ట్రైన్‌కే భువనేశ్వర్ దాకా గురువుగారు వీళ్ళందరూ కూడా అంటే గిరిజాదేవి మందిరానికి వెళ్తామని అనుకున్నారు. నేను రిటర్న్ జర్నీ అంటే నాకు హ్మ్. పక్క రోజు సోమవారం డ్యూటీకెళ్ళాలి నేను. అందుకని చెప్పేసి నేను రావట్లేదు గురువు అని చెప్పి నేను ఇలా వెళ్ళిపోతానని చెప్పేసి నాకు భువనేశ్వర్‌లో 7:30కి ట్రైననమాట. ఇంకా అదే ట్రైన్‌లోనే నాకు ఆ ట్రైన్‌కే బుక్ చేశారు శ్రీనివాస్ గారు కూడా. అందరూ ఆ ట్రైన్‌కే వచ్చి నేను భువనేశ్వర్‌లో దిగేశాను. అందరూ భువనేశ్వర్‌లో దిగేసి ఆహ్, ఆహ్, అక్కడి నుంచి వాళ్ళు వేరే దానికి వెళ్లారు. నేను వేరే ట్రైన్ ఎక్కి నేను ఇటు వచ్చేసాననమాట. ఆ జర్నీ ఏంటంటే భువనేశ్వర్ నుంచి నాకు రిజర్వేషన్ దొరికినా గానీ నాకు మిడిల్ బర్త్ దొరికిందనమాట. ఆ మిడిల్ బర్త్ దొరికినా గానీ మొత్తం ఫుల్ ట్రైన్ మొత్తం ఒరియా వాళ్ళే అనమాట. వాళ్ళు ఉంటే ఇబ్బందేం లేదనుకుంటే ఒక సీటుకి రిజర్వేషను ఒకరే అయితే, ఆ ఒక సీట్‌లోనే 5, 6 మందున్నారనమాట. అట్లా ఫుల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని చూడంగానే ఆ ట్రైన్ చూడంగానే నాకైతే భలే భయమేసింది. మనం వెళ్ళగలమా? ఏంటిది జనరల్ బోగీయా? రిజర్వ్ బోగీయా? అని చూస్తే రిజర్వ్ బోగీ అనమాట. ఇంక ఆ తర్వాత ఎళ్లి వాళ్ళని లేపి మిడిల్ బర్తు నేను పడుకోవాలని చెప్పేసి ఇంక పడుకోవటమే అనమాట. ఆ తర్వాత దిగేంత వరకు ఇంక పడుకొని ఉండే జర్నీ చేశాను. అలా బాగా కొంచెం ఇబ్బందనిపించింది. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్‌కి వచ్చేసి, నేను చేరుకొని పక్క రోజు డ్యూటీకెళ్ళడం జరిగింది.
ఇలా పూరి అన్న సంతర్పణకి నేను పాల్గొని ఎళ్లి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి, అమ్మవారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురువుగారు. అంటే నేనైతే లీవ్ ప్రాబ్లమ్ వల్లే దూరం అని 3 రోజులు, 4 రోజులు పడుతుందని నేను పేరు ఇవ్వలేదు గురువుగారు. దాంతో పాటు ఆహ్, ఆ ఇబ్బంది వల్ల ఏందంటే ఇంకా నేను పేరు ఇవ్వలేదు. అందుకని సర్లే దగ్గరలో ఉన్న వాటికి మనం వెళ్దాము అన్ని రోజులు వన్ డే లీవ్ ఉన్న వాటికి మనం వెళ్దామని నేను పేరు ఇవ్వలేదు. అదే 10 డేస్ ముందు రాజేష్ అన్నకి రాజేష్ అన్న వస్తున్నాడని తెలిసింది. సరే అందరూ వెళ్తున్నారు, నలుగురు వెళ్తున్నారని చెప్పారు. సో, రాజేష్ అన్న ఉన్నాడు కాబట్టి వంటకి దానికి ప్రాబ్లమ్ లేదు. అదే వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకున్నాము. తర్వాత చూస్తే రాజేష్ అన్న డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడేందంటే ఇంకెవరు లేరు. సరే మనకి ఇదొక అవకాశము. మనం వెళ్తే మనం సేవ చేసుకోవచ్చు. మనకి ఒక ఇది సేవ చేయడానికి, వంట చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ మనకి. చేసుకుందాము. ఆహ్, ఉపయోగించుకుందాం అని చెప్పి లీవ్ అడగటం ట్రై చేయడం జరిగింది. అడిగితే అతి కష్టం మీదే 2 డేస్ మాత్రం లీవ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను గురుగారికి అదే చెప్పి ఇంకా రావడం జరిగింది గురుగారు. సిట్యుయేషను అందులో బయట కార్యక్రమం ఇబ్బందవుతుంది. అంటే ఇప్పుడు వంట వండటానికి రాజేష్ లేడు. మళ్ళీ నీ మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. వెళ్తే కష్టం అవుతుందనే ఆలోచన ఏం రాలేదా? నేను అలా ఏం అనుకోలేదు గురుగారు. అంటే వీళ్ళిద్దరు ఉన్నారు కదా హెల్ప్‌కి. అంటే యాక్చువల్‌గా ప్రతి అన్న సందర్భంలోనూ వంట దగ్గర రాజేష్ స్వామి వస్తే, రాజేష్ అన్న వస్తే రాజేష్ అన్నతో పాటు నేను ఉంటాను. ఈ వీరభద్ర పెండెల రవీంద్ర గారు పక్కన హెల్ప్ చేస్తారు. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఇంకా వాటర్ దగ్గర గానీ, ఆడ ఇక్కడ శ్రీనివాస్ గారు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, ఇద్దరున్నారు కాబట్టి చేసేయగలనన్న కాన్ఫిడెన్స్ తోటే నేను ధైర్యంతోటి వచ్చాను గురువుగారు. చేయగలం అని చెప్పేసి ఇబ్బంది ఏమి అనిపించదనిపించే వచ్చాను. అలానే జరిగింది గురుగారు. ఇంతవరకు ఇంతమందితో అన్న సందర్భం జరగలేదు. అసలు జరిగితే ఎలా జరిగిద్ది? వడ్డన విషయం గానీ, వంట జరిగే విధానం గానీ అని భయం పడలేదా? అంటే ఈ అన్న సంతర్పణ మాత్రం మిగతా వాటితో పోల్చుకుంటే అడుగడుగునా పరీక్షలే గురువుగారు. అంటే స్టవ్వుల దగ్గర నుంచి స్టవ్వులు క్లియర్ చేసుకుందాం అనుకుంటే వాటర్ స్టోర్ చేసుకొని చూస్తే డ్రమ్ములు సరిగ్గా రాలే. అదొకటి ప్రాబ్లమ్ వచ్చింది. అట్లా ప్రతి దగ్గర పరీక్షగానే అనిపించింది. కానీ అన్నిటిని అధిగమించి కొంచెం అటు ఇటు టైం ఒకటే కొంచెం అటు ఇటు అయింది తప్పితే ఇంకా వేరే ఎటువంటి ఇబ్బందికరం ఏమీ లేవు. ఆ గ్యాస్ లీకేజ్ వల్ల కొంచెం అది జరగడం జరిగింది అంతే తప్పితే మిగతా అంతా చేసుకోవడం అన్నీ కరెక్ట్‌గా చేసుకొని వచ్చేసాం గురువుగారు. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఏంటంటే కొంచెం పరీక్షలు ఎక్కువగా అనిపించింది గురువుగారు ఈ అన్న సంతర్పణకి. అంటే ఆహ్, మనం అంటే అన్ని అన్న సంతర్పణలు అంటే నేనొచ్చిన అన్ని సంతర్పణల్లో కూడా కొంచెం బాగా పరీక్షలు అనిపిచ్చి ఇబ్బందికరం కాదు గానీ, అదే కొంచెం పరీక్షల్లాగా అనిపించింది సింహాచలం అన్న సంతర్పణ గురువుగారు. అంటే అదేంటంటే అన్నీ సమకూరినా సమకూరడానికి కూడా అక్కడ కూడా ప్లేస్ దగ్గర నుంచి అన్నీ సమకూరి అన్నీ అవ్వటానికి అది కూడా కొంచెం అడుగడుగునా కొంచెం పరీక్షల్లాగే ఉన్నా గానీ, మీరు దగ్గరుండి వాటినన్నిటిని కూడా ఎట్లా చేయాలో గైడెన్స్ ఇవ్వడం చేత అయన్నీ కూడా తేలిగ్గా పక్కన పెట్టేసి చేసుకొచ్చాము. కానీ అక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే వాత ప్రకృతి అనమాట వాతావరణం. వాతావరణం రూపంలో బాగా పరీక్ష పెట్టింది అమ్మవారు. కాబట్టి అది గూడా మీరు ఉండడం వల్ల మీ సహకారంతోటి, మీ గైడెన్స్ తోటి మేము మీ ఆశీర్వాదంతోటి చేసుకొచ్చేసాం. అది గూడా చేసుకొచ్చేసాము. ఇక్కడేంటంటే వాతావరణం ఇవన్నీ ఏం గాదనమాట. ప్రతి ఒక్కటి ఆహ్, ఎ ఆహ్, తీసుకుంటే ఇది చేద్దాం, అది చేద్దాం అనుకుంటే ఆహ్, ఇబ్బందే అనమాట. అట్లాగా వస్తుందప్పుడు అనిపిస్తే నాకైతే జరగదు, లేకపోతే చేయలేము ఇయన్నీ అనిపించలేదు గానీ, నా భయమంతా ఏంటంటే టైం డిలే అయిపోద్ది. అంటే ఆ భోజనం సమయానికి మనం దాన్ని రెడీ జేసి మనం ఆ సమయానికి పెడితేనే గదా వస్తారందరూ అన్న ఆలోచన గురువుగారు. నాకేందంటే టెన్షనంతా టైం లేట్ అవుతుందన్న అదొక్కటే నాకు నేను టెన్షన్ పడింది సమయం అయిపోద్దని అదొక్కదానికి టెన్షన్ పడ్డాను గానీ, మే అవ్వదు లేకపోతే చేయలేము అనే ఆలోచనైతే రాలేదు. ఎందుకంటే మీరున్నారు గదా మాతో పాటు మేమనుకోండి మీరు గైడెన్స్ ఇస్తూ మీ ఆశీర్వాదంతోటి మేము చేస్తున్నాము. అక్కడ మీ యొక్క సహకారం పూర్తిగా ఉంది. మిగతా సందర్భంలో అంతా ఎక్కువ మంది సాధకులు ఉంటారు. అందరూ చేసేస్తుంటే మీరు చెప్తూ ఉంటే చేసేస్తున్నాము. ఇక్కడేందంటే మీరు మాకు ఎనకుండి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉండడమే కాకుండా అన్ని పనులు మాతో పాటు కలిసి అన్నీ చేశారనమాట. అది అన్న సందర్పణ ప్రత్యేకత ఏందంటే అదనమాట. మిగతా ఆటిల్లో ఎక్కువ మంది సాధకులు ఉండేవారు కాబట్టి మీరు చెప్తా ఉంటే అన్నీ చేసేస్తా ఉన్నారు. దాని ప్రకారం చేసుకొని టయానికి అయిపోతుండేది. ఇక్కడ మాకు చెబుతూనే మళ్ళీ మీరు కూడా మాకు ఒక చెయ్యేసి మాకు అన్నిట్లోనూ
సహకారం చేస్తూ అన్నీ చేసుకుంటూ వచ్చాము. కాకపోతే ఏందంటే స్టవ్ అనేది ఒకటయిపోయేసరికి నేను టెన్షన్ పడ్డా. టెన్షన్ ఏందంటే టైం. అరే! ఆ టయానికి మనం చేయలేకపోతామేమో, లేట్ అయిపోద్దేమో, లేట్ అవ్వడం వల్ల ఏమన్నా ఇబ్బందవుద్దేమో, అంటే ఆ తర్వాత అదే వడ్డించడానికి ఆ టైం దాటిపోతే మళ్ళీ ఇబ్బందేమో అని అట్లా దానికే నేను టెన్షన్ పడ్డా గురుగారు. అంతే తప్పితే ఇంక వేరే టెన్షన్ అయితే తీసుకోలేదు గురుగారు. అంటే స్టార్ట్ చేసేటప్పుడైతే అటువంటి కంగారేం లేదు. ఎందుకంటే నైట్ మనకి స్టవ్‌లు క్లారిటీ వచ్చేసింది. ఆ 2 స్టవ్‌లు చూస్ చేసుకున్నాము. అయి బాగున్నాయని టెస్ట్ చేసుకున్నాము. అంతా ఓకే అయిపోయింది. 4 స్టార్ట్ చేస్తున్నామంటే ఇంక టయానికి అన్నీ అయిపోద్ది. మీరన్నారు, "అయ్యా! తొందరగా అయిపోద్ది. తొందరగా అయిపోతే మనం తొందరగా వడ్డన అంతా కంప్లీట్ చేసి వాళ్ళకి అప్పజెప్పేస్తే మనం తొందరగా దర్శనానికెళ్ళిపోదాము" అని చెప్పి మీరన్నారనమాట. సో, మాకేందంటే ఇంక మీరున్నారు కదా! నా అంటే ప్రతి అనంతపల్లికి మీరు ప్లాన్ చేస్తే అంతా కరెక్ట్‌గా అయిపోద్దని చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఏందంటే మీరున్నారన్న ధైర్యం అనమాట మాకు. దాంతోటేందంటే అయిపోద్ది, ఇంక ప్రాబ్లమ్ లేదు. 4:30కే స్టార్ట్ చేసామన్నారు కదా గురువుగారు. అప్పటి నుంచి చేస్తే అన్నీ అయిపోద్దని దాంతోటి స్టార్ట్ చేసాము. అలానే అవుతూ ఉంది. అవుతానే ఉంది. కానీ ఏంటంటే ఆ స్టవ్వు ఇబ్బంది పడ్డము, ఫైర్ రావడము, మళ్ళీ ఒక స్టవ్ అవ్వటము, ఒక స్టవ్ అయిందనుకుంటే ఆ తర్వాత 2 స్టవ్‌లు రెడీ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత మళ్ళీ రెడీ చేసుకొని ఫిక్స్ చేసుకునేటప్పుడు మళ్ళీ రెగ్యులేటర్ పోవటము. అది మళ్ళీ పరీక్ష. స్టవ్ రెడీ అయింది అనుకుంటే రెగ్యులేటర్ పోయింది. ఆ రెగ్యులేటర్ పోయిందంటే ఆ రెగ్యులేటర్ తీసుకురావడానికి ఇంకా ఆ మనిషిని వాడి దగ్గరికెళ్ళి వాడేమో రెస్పాండ్ అవ్వట్లేదు, రావట్లేదు. వస్తానని చెప్పాడు గానీ 5 నిమిషాల్లో 5 నిమిషాలయింది, 10 నిమిషాలయింది రావట్లేదు. ఇంగా అట్ట కాదు మనమే పోవాలని చెప్పేసి ఇంక మనం శ్రీనివాస్ గారు, నేను ఎళ్ళటము, ఆ రెగ్యులేటర్ తీసుకొని రావటం, దాన్ని ఫిక్స్ చేసుకొని ఇంక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చేయటము. అది అన్నీ ఏంటంటే అబ్బా! ఈరోజైతే లేట్ అయిపోద్ది, లేట్ అవుద్ది, లేట్ అయిపోద్ది. ఇదే నా మైండ్‌లో ఉన్నది. అంటే ఆగిపోద్ది లేదా చేయలేము, ఇదైతే రాలేదు గానీ లేట్ అయితే అవద్దనేది నేను ఫిక్స్ అయిపోయాను గురుగారు మెంటల్‌గా. ఫిక్స్ అయిపోయి ఇంక లేట్ అవుద్ది అనే దాంతోటి అయింది. కాకపోతే ఏందంటే ఆ టయానికి లంచ్ టైమ్ 1 ఆ టైం లోపల అయిపోతే బావున్ను. అంటే అప్పుడే కదా అందరూ ఆకలితో తినడానికొస్తారు అన్న దాంతోటి నా మైండ్ అదే ఆలోచిస్తునింది. దాని ప్రకారమే ఆ టయానికంతా అయిపోవడం జరిగింది. మనం వంట స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయింది గురువుగారు. నేనైతే అదే భయపడ్డాను గానీ, అయితే లేట్ అవుద్దనేదే వచ్చింది గానీ, నాకు అవ్వదు అనేది మాత్రం రాలేదు. కానీ స్టార్టింగు ఆ 4:30 చేసినప్పుడు టయానికి చేసేయగలము అని మనం అనుకున్నాను నేను గూడా. టైంకి అయిపోద్దనుకున్నాను. కానీ ఇబ్బందులొచ్చితే మాత్రం అయితే లేట్ అయింది, లేట్ అవుద్ది సార్ అందరికన్నా అని చెప్పి అనిపించింది గురువుగారు. కొంచెం లేట్ అయింది అంతే తప్పితే, మరీ అంటే ఆ టైం దాటిపోయి అంత అయితే అవ్వలేదు. 10:30కే స్టార్ట్ చేసి 12కి అన్నీ సర్దేయాల్సింది. 12:30 తర్వాత స్టార్ట్ చేసాము. ఒక 2 అవర్స్‌కి అన్నీ అయిపోయాక సర్దేసాం గురువుగారు. అంతే జరిగింది గురువుగారు. ముందు రోజు స్టవ్‌ల దగ్గర చాలా గందరగోళం అయిపోయింది. వాళ్ళ డిస్కషను, వాళ్ళతో మాటలు అనుకోవటం, అసలు ఏది దానికది అసలు అంత జరగాల్సిన అవసరం ఏంది? ఆ టైంలో గురువుగారి పాత్ర లేకపోతే ఏమయ్యేది? ఎలా ఉండేది పరిస్థితి అక్కడ? ఆ! ఇంగ మీరు గాని కంట్రోల్ చేయకపోతే మాటకి మాట అనుకోవటం, ఇంకా పెరగటము, ఏదో జరిగుండేది గురువుగారు. గందరగోళం చేసుకునేవాళ్ళం. మీరు "అయ్యా! వాళ్ళతో ఎందుకయ్యా, మన పని మనం చూద్దాము. వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన పనేం లేదు. మనం మనం చూసుకొని మన పని చూద్దాం కానీ" అని మీరు అనడము. ఇంకా ఆ తర్వాత నేను ఆగిపోవటం, ఇంక మాట్లాడకుండా మన పని మనం చూసుకోవడం జరిగింది గురువుగారు. మీరు అలా చెప్పకుండా ఇది లేకపోతేమో ఇంకా ఒకరికొకరు మాట్లాడుకోవటం, నేను మాట్లాడిన తర్వాత ఇంకెవరన్నా మాట్లాడడం అట్లా జరిగేదనమాట. కొంచెం మాటలు పెరిగాయనమాట గురువుగారు. టైం వేస్ట్ అయ్యేది గురువుగారు. అదే స్టవ్వులు చెక్ చేసుకోవటం అనేది ముందు రోజు చెక్ చేసుకోవటం చేస్తూనే ఉన్నాం. ప్రతి పనులు చేస్తున్నాము. బానే ఉంటున్నాయి. ఎక్కడో ఒక చోట ఇబ్బందున్నా గానీ అదేంటంటే కొన్ని చోట్ల ఇప్పుడు నాకు తెలిసి నేను చూసింది ద్రాక్షారామంలో కొంచెం అట్టా ఇదిగా వస్తుంటే దానికేందంటే రాజేష్ అన్న ఏంటంటే దారం దారం గూడా క్లాతో ఏదో చిన్నది క్లాత్ లాంటిది చుట్టేసేసి దాన్ని టైట్ చేసేసాడు. ఆ తర్వాత వెలిగించి చూసుకున్నాడు. ఓకే సరిపోద్దిలే అన్నాడు. ఆ తర్వాత పక్క రోజు అట్లాగే చేసాం కానీ, ఆ పక్క రోజు గూడా అది ఫైర్ బాగా ఎక్కువయ్యేసరికి ఏమైందంటే, మళ్ళీ ఒకసారి రావటం అయింది. తర్వాత దాన్ని ఆపి మళ్ళీ ఇంకో తాడు చుట్టం. అట్లా మేనేజ్ చేసి చేసేసాడనమాట. అలా అయిపోతూనింది. అట్లాగే దీన్ని గూడా టెస్ట్ చేసుకొని చూస్తే, ఇలా అయ్యేసరికేందంటే, ఒకటికి 2 ఫెయిల్ అవ్వటం, మూడోది ఫెయిల్ అవ్వటం, మూడో దానికొచ్చేసరి గానీ ఇదవ్వలేదనమాట. అదే మీరు ఉన్నారు గాబట్టి, మేము ఎంతో ఓపికతో, సహనంతోటి ఆహ్, మీరు దగ్గరుండి చెప్తుంట బట్టి గైడెన్స్ ఇవ్వడం చేత మూడో మూడో దానికి గూడా ఎళ్ళగలాం. అదే మేమైతే స్టవ్‌లు ఈయన దగ్గర బాలేదులే ఇంకెవరినన్నా ఉంటే చూడమని చెప్పి పురమాయించేసేసి అని చెప్పేసేవాళ్ళం అనమాట.
అది అంటే అంత సమన్వయంగా మేము చేసేవాళ్ళమో ఏమో తెలీదు గానీ, మీరుండడం చేత ఏందంటే ఓపికగా ఉండి ఆ స్టవ్వు రెండోది కూడా చెక్ జేయటం, మళ్ళీ మూడోది ఇస్తే అది గూడా మళ్ళీ మనం చెక్ జేసుకోవటం, ఎక్కడ లీకేజ్ లేకపోతేనే ఆ తర్వాతనే కన్ఫర్మ్ జేసుకొని దాన్ని మనం లోపల పెట్టుకోవడం జరిగింది. అది రాకపోతే మాత్రం కొంచెం మేము అటు ఇటుగా చేసేవాళ్ళం ఏదో ఒకటి. అది గురుగారు. ఓకే. వంట మొదలుపెట్టాం. వంట మొదలుపెడితే అసలు ఇద్దరితో వంట చేయగలననే నమ్మకం కలిగిందా? అసలు ఏ రకంగా కలిగింది? అంటే ప్రొసీజర్ తెలిసిపోయింది కదా గురుగారు. చేస్తానన్న అంటే యాక్చువల్‌గా అయితే సింహాచలం అన్న సందర్భంగా అయితే ఫస్ట్ టైము నాకు అవకాశం వచ్చింది. అక్కడ ఏందంటే రమాదేవమ్మ గారు ఉన్నారు హెల్ప్‌గా. ఆమె గూడా కొంచెం వంట చేయడం తెలుసు కాబట్టి ఆమె హెల్ప్ చేస్తున్నారు, చెప్తున్నారు. అది ఎరిగి ఉన్నా గానీ అప్పుడు నాకు టెన్షన్ ఉండింది గురుగారు. కానీ అప్పుడేందంటే నేను ప్రిపరేషన్‌కి గూడా ముందు 2 రోజుల ముందు రాజేష్ అన్నతో మాట్లాడి దేనికి ఎంతన్నా, ఎట్టెట్ట జేయాలి, దేని తర్వాత ఏదెయ్యాలి, ఏంది అవన్నీ గూడా నోట్ చేసుకోవడం, బుక్‌లో నోట్ చేసుకోవడం అన్నీ గూడా జరిగింది దానికి. దీనికైతే నేను రాజేష్‌ని ఏం అడగలేదు, ఏమి చెప్పలేదు. మెనూ గూడా ఏందంటే నాకు ఆ ముందు రోజు వరకు తెలీదనమాట. అంటే నేననుకునేదేంటంటే పూరీలో పూరి అనంగానే మన మన వంటలు తినరు గదా అక్కడ. కాబట్టి ఏందంటే మెనూ ఏమన్నా మార్చారేమో గురువుగారు అని నేను కొంచెం కంగారులో ఉండింది పేరిచ్చినప్పుడు. ఆ తర్వాత నేను అడిగాను గురువుగారు ఈ విధంగా అనంటే, "లేదయ్యా మారుద్దాం అనుకున్నాను గానీ నేను ఏం మార్చలేదయ్యా. మన మెనూ నేను పంపిస్తాను నీకు" అని అన్నారు గురుగారు. అప్పుడు నాకేంటంటే మందే అయితే ఈ ఈ వంటలైతే అంటే అదే వెజ్ రైసు, వెజ్ కుర్మా, పెరుగన్నము, స సగ్గుబియ్యం పాయసం అయితే ఇవి మనం ఆల్రెడీ చేస్తుంది చేసాం కాబట్టి తెలుసు కాబట్టి ఇంక ఇబ్బందేం లేదని నేను రాజేష్ అన్నని కూడా అడగలేదనమాట. కానీ మాట్లాడాను ముందు రోజు మాట్లాడాను అన్నతోటి. హెల్త్ ఎలా ఉందన్నా? ఏందన్నా అడిగాను. పర్లేదిప్పుడు డిశ్చార్జ్ అయ్యాను. బాగుంది హెల్త్. పర్లేదిప్పుడు రికవరీ అవుతుంది అని జెప్పి చెప్పడం జరిగింది. అంతే అది మాత్రమే మాట్లాడాను. ఈ విధంగా అన్నా నేను ఎళ్తున్నానంటే, సరే ఎళ్లి జాగ్రత్త చేసుకురా అని అన్నాడు అన్న గూడా. అంతే తప్పితే నేను ఎట్లా ఏంది అని గూడా ఏం అడగలేదు. డిస్కస్ చేయలేదు దీని గురించి. ఏందంటే కొంచెం నమ్మకం వచ్చింది బ్రో. కాన్ఫిడెన్స్‌గా వచ్చింది. ఇంకోటేంటంటే మీరున్నారు గదా పక్కన. ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా గానీ మీకు చెప్తే డౌట్ ఉన్నప్పుడు మీకు చెప్తే ఇది ఇలా గురువుగారంటే మీరు సజెషన్ ఇస్తారు. ఆ ధైర్యంతోటి చేసేద్దామని వచ్చాను గురుగారు. అలానే చేసాము. అలాగే సాల్ట్ ఎసేటప్పుడైనా గూడా మీరు దగ్గరే ఉన్నారు, చూస్తున్నారు. దాని ప్రకారం అడిగి చెప్పడం జరిగింది గురువుగారు. చేశాను గురువుగారు. అట్లా ఆ నమ్మకంతోటి చేసేసాను గురువుగారు. అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే దీపావళి క్రాకర్స్ పేలినట్టు పేలింది. ఆ! అసలా ఆళ్ళ ఫోటో చూస్తే ఏదో జరిగిపోయింది. అక్కడేదో తగలబడుతుందన్నట్టుగా అయిపోయింది. ఆ పక్కన ఆ ప్లాస్టిక్ పట్టేమో ఉంది కాబట్టి సరిపోయింది. అదే క్లాత్‌దేమన్నా ఉంటే అయినా అంత దూరం ఎళ్ళలేదు. అసలా ఏమనిపించింది ఆ టైంలో అసలు బ్రెయిన్ పని చేసిందా? పని చేయలేదా? భయపడ్డావా? అసలు ఏంది నీ మనసులో మాటేంటి అప్పుడు? నేను వెంటనే ఆ సౌండ్ టక్కున రాగానే వెంటనే లేసి ఆపు, ఆపు అన్నా. అది మరి నీ చెవికి ఇనపడిందా? ఇనపడలేదా? అసలు నీకు ఆలోచనొచ్చిందా? అనేది తర్వాత మొత్తానికైతే ఫైనల్‌గా అయితే అది ఆపగలిగావు. అయిపోయింది. అసల ఆ సిట్యుయేషన్ ఏంటి? దాని గురించి అందరికి తెలియాలి. అంటే అందరూ కోరుకుంటున్నారనమాట. ఆ విషయం గురించి అందరు నీ మనసులో మాటేంది? అక్కడ ఏం జరిగిందనేది. అంటే గురుగారు అది ఆహ్, 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 ఆ సెకన్‌కి అంటే ఎవరు అనుకోలే. నేను గూడా అనుకోలే. అంటే స్టవ్వులు ముందు రోజు రాత్రి 1కి 2, 2కి 3, 3 స్టవ్వులు మార్చుకోవటము, చెక్ చేసుకోవటం ఇయన్నీ చేసాము. అన్నీ అయిపోయి స్టార్ట్ జేసాము. ఏందంటే మూడోది అంటే మనం చెక్ చేసుకోకుండా ఉన్నా గానీ, లేకపోతే కొద్దిగా లీకేజ్ ఉందని తెలిసి రిస్క్ చేస్తున్నా గానీ భయమనేది ఉంటదనమాట. అయ్యేం లేవు. ఎందుకంటే మనం 1కి 2 చెక్ చేసి పక్కన పడేసి, మూడోసారి వచ్చిన స్టవ్స్‌ని తీసుకొని చెక్ చేసుకున్నాక కాన్ఫిడెంట్‌గా అయిన తర్వాతనే మనం స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసాము. పనేమో జరుగుతా ఉంది. చిన్న పొయ్యి అయినా గానీ అది కాకపోతే ఏందంటే అక్కడ కొంచెం అనీజీ ఏమనిపించిందంటే మనకి తార్ రోడ్డు కొత్తగా ఎయటం చేత మనం దాని మీద అక్కడ పెట్టడం చేతంటే కొంచెం స్టవ్వులు దిగటం జరిగింది కిందకి. దిగి కొంచెం పాతరేందంటే కొంచెం అట్లా వాలినట్టు స్టవ్ కొంచెం వాలినట్టుగా అనిపించింది. అలా అనిపించింది. ఆ ఒక డిస్టర్బెన్స్ మాత్రమే నేను ఫీల్ అయ్యాను గురుగారు. ఆ తర్వాత మీరు అది గమనించిన తర్వాత మళ్ళీ రెండో స్టవ్ వచ్చి పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ముందుకు జరుపుకోవడం జరిగింది. అప్పుడు బాగా కంఫర్ట్‌గా జరిగిపోయిందన్నీ. కాపోతే అలా జరుగుతుందని గాని, లేకపోతే ఆ భయం గాని, అట్లా అవుతుందన్న ఆలోచన గాని ఏమీ లేదు గురుగారు. నా పాటు నేను చేసుకుంటూ ఉన్నాను. అదే నేను కరెక్ట్‌గా పైపు లీకేజ్ అయ్యి పేలే చోట కరెక్ట్‌గా నేను వీడియోలో గమనించా. అంటే నాకు అప్పుడు స్ఫురణకు లేదు గానీ, వీడియోలో చూసాననమాట. వీడియోలో చూస్తే బాగా క్లియర్‌గా తెలుస్తది. నేను కరెక్ట్‌గా ఆ పేలిన చోట అక్కడ నిలబడుకొనున్నా. అక్కడే ఉన్నాను నేను. అంటే ఏందంటే జస్ట్ ఒక అరచెయ్యంత గ్యాప్ నాకు ఆ పేలిన పైపు దగ్గరికి. అంటే స్టవ్‌కి దగ్గరలో నిలబడుకొని నేను
కలబెట్టేసేసి నిలబడుకొని ఉన్నా. మూత పెట్టేసేసి నిలబడుకొని ఉన్నా. నిలబడుకొని ఉన్నోడిని ఒక 3 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే వెనక్కి జరిగాను. అంటే ఎట్లా అంటే ఇంకో పక్కనున్న పొయ్యి దగ్గరికి జరిగాననమాట. జరిగి నిలబడి ఆలోచిస్తున్నా. ఓహ్! ఇదయిపోతే నెక్స్ట్ అదెయ్యాలి కదా మనం అని చెప్పి ఆలోచనలో ఉన్నా. ఉన్నట్టుండి టప్పని సౌండ్ రావటం, బ్లాస్ట్ అవ్వటం. చూడంగానే మంట మంట బాగా కనపడిపోయేసరికి నాకు వెంటనే మీరు వెనక నుంచి మీ వాయిస్ వినపడుతుందనమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. ఆపండి ఆపయ్యా, ఆపయ్యా అంటున్నారు మీరు. వెంటనే నేనెళ్ళి రెగ్యులేటర్ ఆపేసాను. అది నాకసలు నా బుద్ధి చేత నేను చేశానా? లేకపోతే అమ్మవారు నాకు అలా బుద్ధిని ప్రేరేపించి చేయించారో నాకు తెలీదు గానీ, ఆపు అనంగానే స్టవ్ ఆపాలా, అది ఆపాలా ఆలోచన ఏమి రాలేదు. పోయి నేరుగా రెగ్యులేటర్ ఆపేసాను. ఆపేయగానే వెంటనే అది ఆగిపోవటము, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ పాత్రలన్నీ దించి ఆ స్టవ్‌ని పక్కన పెట్టేసుకోవటం జరిగిందనమాట. అంటే నిజంగా అది ఎంత ప్రమాదం అనేది అప్పుడంత ఫీల్ అవ్వలేదు గానీ, తర్వాత వీడియోలో చూసినప్పుడైతే కొంచెం భయమేసింది. ఏందబ్బా! మనమేనా అంత దగ్గరగా ఉన్నామా మనము కొద్దిగా అయితే అంత దగ్గరలో ఉంటే అక్కడే గనుక ఉండుంటే ఖచ్చితంగా అంటుకో ఉండేదేమో అన్నట్టుగా తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు అనిపించింది నా భావన గురుగారు. అప్పుడైతే ఏమి తెలియలేదు గురుగారు. భయం ఏమి అనిపించలేదు అప్పుడు. అది గురుగారు. అయితే అంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నీకు వణుకు వచ్చిందా? ఏం వంట చేస్తాం? మళ్ళీ ఎక్కడ ఏం పేలుతదో అని భయపడ్డావా? ఆ సిట్యుయేషన్ అసల నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ వెలిగించినప్పుడు అంటే ఇంక అక్కడ తప్పదు అన్న సందర్పణ అనే కార్యక్రమం ఇంక తప్పించుకొని వెళ్ళడానికి లేదు కాబట్టి చేశావా? లేదంటే భయంతో చేశావా? ఏదైతే అదయింది అమ్మవారు ఉన్నారనే ధైర్యంతో చేశావా? అసలు ఏ రకంగా చేశావు? అంటే ఎదురుగా అంతలా బాంబు పేలిన తర్వాత మళ్ళీ నేను వంట చేయాలనేదని ఎవరు గూడా అంత ధైర్యంగా రాలేరు. ఆ భయం అనేది గుండెలో ఉండిపోతది. అసలు ఆ సిట్యుయేషన్ ఏంది? అప్పుడు ఏమనుకున్నావు? ఎలా లేదు గురుగారు. నాకు ఆ భయమైతే కలగలేదు గురుగారు. ఎందుకో తెలీదు గానీ అంటే ఏం జరగలేదు కదా! అంటే పొరపాటున ఏమన్నా కొంచెం అట్లా ఏమన్నా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏదన్నా కొంచెం అటు అంటుకోవటం అలా జరుగుంటే మైండ్‌లో స్టోర్ అయ్యేదేమో. వెంటనే ఆపేయటము అది అంటే అది ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ లాగా చెప్పాలంటే ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ లాగా మైండ్‌కి తట్టిందనమాట. అంటే ఏమన్నా అట్లా డిస్టర్బెన్స్ అనిపిస్తే టక్కన ఆపేయటం అనేది ధైర్యం వచ్చేసింది ఏర్పడిపోయింది అప్పటికే. దాంతోటి ఏంటంటే నాకు ఆ తర్వాత నా టెన్షన్ అంతా సమయానికి అవ్వదు ఒక స్టవ్వేనే అని బాధపడ్డా గురుగారు. అప్పుడు బాధపడిందేంటంటే, అబ్బా! ఒక్క దాంట్లో మనం ఎంతసేపు చానా టైం పట్టుద్ది. లేట్ అయిపోద్దేమో, లేట్ అయితే గురుగారు ఏమైనా అంటారేమో. ఈ చిన్న ఒక ఇదే తప్పితే మళ్ళీ ఎట్లా చేద్దాము, చేయలేమా అన్న ఈ ఆలోచన అయితే రాలేదు గురుగారు. అసలు ఆ తర్వాత భయం అనే ఆలోచనే రాలేదు. నాకు టెన్షన్ అంతా సమయం మీద, టైం మీద ఉంది. తొందరగా అయిపోతే బాగున్ను, తొందరగా అయిపోతే బాగున్ను. దీని మీదే ఉంది తప్పితే ఈ థాట్స్ అయితే రాలేదు గురుగారు నాకసలు ఎందుకనో. అది మనిషిని అమ్మవారి అనుగ్రహం అనుకుంటాను. అటువంటిదేమి రాకుండా ఆ తర్వాత పనంతా టకటకనే అన్నీ చేసుకుంటూ రావడం. తర్వాత మీరు ఇంకో స్టవ్ పెట్టడము. ఇంకో స్టవ్ పెట్టిన తర్వాతయితే ఇంకా సంతోషం కలిగింది నాకు. అబ్బా! ఇంకా తొందరగా అయిపోద్దయ్యా. ఎట్లాగో మనం సమయం అయిపోద్దనుకుంటున్నాం కదా! అందుకోసమే ఈ ఏర్పాటు జరిగింది. ఇంకా తొందరగా అయిపోద్ది అనుకున్న మనం అనుకున్న లేట్ కన్నా కూడా తొందరగానే అయిపోద్ది అని ఒక నమ్మకంతోటి ఇంకా అన్నీ కానిచ్చేసాం గురుగారు. పని అయిపోయింది గురుగారు. అది తప్పితే నాకైతే అట్లా ఎందుకని అనిపించలేదు మరి. అంటే అదే ఏదన్నా కొంచెం అటు అయ్యుంటే నాకు ఖచ్చితంగా భయం వచ్చుండేదేమో. ఏం జరగలేదు కాబట్టి టయానికి అది ఆపేయటం జరగడం వల్ల ఏందంటే నాకు అంతగా రిజిస్టర్ అవ్వలేదు. అందువల్ల ధైర్యంగానే చేసేసాను గురుగారు. నాకు ఆ ఆలోచన రాలేదు గురుగారు అట్లా. ఓకే. మనిషిని కుంగదీయటంలో ఇదొక ఇన్సిడెంట్ అన్నమాట. అంటే బాగా యాక్టివ్‌గా ఉంటదా ఒక్కసారిగా వచ్చి పిడుగుపడితే ఎలా జరుగుతుందో అలా జరిగింది అక్కడ. తర్వాత ఇంకోటేంటంటే పొయ్యి మీద పెట్టిన పాత్ర అది ఒలికి కింద పడిపోయింది. మొత్తం అంటే రైస్ ఎయలేదు అప్పటికి. కూరగాయ ముక్కలు గాని అయన్నీ కూడా కింద పడింది. అయన్నీ చూస్తా ఉంటే వరుస ఘటనలు చూస్తా ఉంటే అసలేంటి ఏమన్నా తప్పు చేశామా? అసలు అన్న సందర్పణ అవుతుందా? వంట అవుతుందా? ఏంది అని భయపడ్డావా ఏమన్నా? దానికేం భయపడలేదు గురుగారు. ఒకటి కొంచెం అనిపిచ్చింది. అంటే ఏందంటే వెజ్ క్యారటు, బీన్స్ ఇవన్నీ గూడా కింద పడిపోయినాయి గాబట్టి క్వాంటిటీ తక్కువ. అంటే అప్పటికి ఒకటి కూడా అవ్వల. అంటే మనం 2 పోర్షన్‌లు చేద్దాం అనుకున్నా. 15 కేజీస్, 15 కేజీస్. ఉన్న వెజిటబుల్స్ తోటే ఇంకా మేనేజ్ జేయాలి. అది నాకు కొంచెం అరే! అంత అంత ఫ్లేవర్‌గా వెజిటబుల్ అంతగా ఉండదేమో అని అనిపించింది. కానీ మనకు వేరే ఆప్షన్ లేదు గాబట్టి, ఇంకా మీరు చెప్పాము ఉన్నదేసేయండయ్యా అన్నారు. ఇంకా సరే కానీ కొంచెం అట్లా అనిపించింది అనిపించింది గురుగారు. అంతే తప్పితే అది పడిపోయినందువల్ల డిసప్పాయింట్ అవ్వటం అయితే ఏమి అవ్వలేదు గురుగారు.
కాకపోతే ఏందంటే అదే టైం దానికి మనం స్పెండ్ చేసిన టైము అంతా కూడా వృధా అయిందే అని ఒక చిన్న బాధ కలిగింది గురువుగారు. అంతే. అంత తప్పితే వేరేదైతే ఏం లేదు. నేనైతే అలానే ఫీల్ అయ్యాను గురువుగారు. ఇక్కడ ప్రతిదీ పరీక్షే. ఆలుగడ్డలు ఉడికేదాన్ని తోలు తీయడానికి కూడా ఆరిపోయినాయి. తర్వాత అన్నిటికన్నా మ్యాజిక్ ఏంటంటే పాయసం మొత్తం ఆరిపోయింది. బెల్లం పాకం ఉడకడానికి చాలా టైం పట్టింది. అసలు ఎంత టైం పట్టిందంటే అది అక్కడ ఉన్న వాళ్ళకే తెలిసింది. అది ఎంత టైం పట్టింది. దానివల్ల మొత్తం ఇది గడ్డయిపోయింది. అసల మొత్తం రూపురేఖలన్నీ మారిపోయింది. పాయసం రూపురేఖలు నాకు తెలిసి జీవితంలో మళ్ళీ అలాంటి పాయసం రాదు. ప్లాన్ చేసినా గాని. అసలు ఆ పాయసం విషయంలో ఏంది నీ ఎక్స్‌పీరియన్స్? అదే గురుగారు. నేనైతే పాయసంలో అదే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే అక్కడ ఆప్షన్ లేదు గురువుగారు. మనము మనం అంటే మన ప్లాన్ ఏంటంటే 2 స్టవ్‌లున్నాయి. మనం ఆ బ్రేక్ అనేది ఆ ఫైర్ అవ్వటము, ఆ స్టవ్‌ని పక్కన పెట్టేయటము, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మనం ప్రయత్నం చేసి ఇంకో స్టవ్‌ని రెడీ చేసుకొని పెట్టుకోవటము. ఇవన్నీ మనకి మైండ్‌లో లేదు కాబట్టి ఒక ప్లాన్‌గా ఏందంటే ఫస్ట్ పాలు కాచి పెట్టేసాము. తర్వాత సగ్గుబియ్యం కాగేసాము. సేమియా అందులో కలిపేసాము. ఇంక పాకం అయిపోతే అది కలిపేసేసి, పాలు కలిపేస్తే పాయసం అక్కడికి అయిపోద్ది. రెడీ అయిపోద్ది. ఓ ప్రొసీజర్ ప్రకారం అనుకోని చేసాము. అదేమైందంటే అక్కడ ఆ 2 అయ్యాయి. సేమియా కలపడం అయింది. సగ్గుబియ్యంలో కలపడం అయిపోయింది. టైమ్ టేకింగ్ అనేది నియర్ బై 1 ½ అవర్ పైన తీసుకునేసరికి ఏమైందంటే అది గడ్డ కట్టుకుందనమాట. అదే అట్లా లేకుండా అది అట్లా మే దాంట్లో కలిసిపోకముందే మనం ఈ పాకం పోసేయటం అది జరిగితే ఏందంటే, అప్పుడు కొంచెం గ్రేవీగా కొంచెం ఇదిగా ఉండేది. అది టైం అయిపోవడం వల్ల ఏందంటే, నేను అది చూడంగానైతే అబ్బా! పాయసం ఏంటి ఈసారి ఇలా గడ్డగట్టుకునేసిందే అని అనిపించింది గురువుగారు. తర్వాత మనం పాలు పోసి అన్నీ చేసిన తర్వాత కలిపేసిన తర్వాతయితే బాగా అనిపించింది. కానీ కాకపోతే ఏంటంటే దాన్ని బాగా కలపడానికి మనకు అవ్వలేదు. అప్పటికే చానా టైం అయింది మనకి. అప్పటికి చానా ఎక్కడ గడ్డగట్టిన వాటిని రవీంద్ర గాని, మీరు కూడా కలపటం, చేయటం అన్నీ చేశాము. అన్నీ చేసి ఆ తర్వాత సర్వ్ చేశాము. అది అదైతే నిజమే. మనం ప్లాన్ చేసి అలానే చేయాలనుకుంటే కూడా చేయడం అది చేత కాదు. రాదు మనకి. అది కూడా ఒక అనుగ్రహమే అమ్మవారి అనుగ్రహం అలా. ఇక్కడ అదేంటి పూరిలో ఇలా పాయసాన్ని సింహాచలంలో అలా చేసాము పాయసాన్ని. పూరీలో ఇంకో రకంగా చేసామనమాట పాయసాన్ని. అలాగా ప్లాన్ చేసుకొని నిజంగా అలా చేయాలంటే కూడా అవ్వదు. రెగ్యులర్‌గానే చేసేటట్టే చేస్తారేమో. ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ గురుగారు. అలా అని అనుకున్నాను గురుగారు. అదే ఫస్ట్ అయితే నేను బాధపడ్డాను. మరి గడ్డ కట్టుకుంది అనేసి. ఆ తర్వాత దాన్ని మనం పాలు పోసి, అది పోసి అనేసిన తర్వాత కొంచెం మేనేజ్ అయిపోయింది. అయితే ఏమి అట్లా అని చెప్పేసి మనకేం మిగలలేదు గురుగారు. అయిపోయింది. ఆఖరి బొట్టు వరకు అది అయిపోయింది. పాయసం అయితే అయిపోయింది. అది గురుగారు. ఆ పాయసం చూసినప్పుడు భయపడ్డావా? పాడైపోయింది అసలింకా ఆ! అవును పనికొస్తదని గురుగారు. ఏమన్నా గడ్డకట్టు అవును గురుగారు. గడ్డకట్టుకునేసరికి అబ్బా! ఈరోజు గురువుగారు ఏందయ్యా ఇది అంటారేమో అని అనుకున్నాను గురువుగారు. కానీ మీరు ఏమనలేదు. కానీ సిట్యుయేషను అక్కడ పరిస్థితి అన్నీ మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి దాన్ని ఎలా చేయాలనే దానికి ఇంక అన్నీ కలిపి మనం చేయడం చూసిన తర్వాత అలానే చేశాం గురువుగారు. భయపడ్డాను గురువుగారు. గడ్డకట్టేసరికి భయపడ్డానయితే. నేనైతే భయపడ్డాను. గురువుగారు ఏమనేదేంది అక్కడ నువ్వు చేసినవే తప్ప స్టవ్ లేకపోబట్టే కదా తప్పు జరిగింది. దానికి నేనేమంటా? ప్రతిదానికి గురువుగారు ఏమంటారంట. అంటే మొదటి నుంచి మాకు భయం. ఆ భయం అనేది అలాగే ఉండిపోతుంది గురువుగారు. అంతే. తర్వాత పాలు ఈసారి చాలా ఎక్కువ తీసుకున్నాం. సుమారుగా ఒక 5 లీటర్ల పైన పాలు తీసుకోవటం. ఆ పాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల లాభం అయిందా? నష్టం అయిందా? ఎలా అనిపించింది? టేస్ట్ ఎలా వచ్చింది ఈసారి? పాలు మీరు పెంచడం వల్లయితే ఆహ్, అంటే ఆహ్, ముందన్న సందర్భన భద్రాచలం అన్న సందర్భంలో ఆ ఫ్లేవర్ కొంచెం తగ్గింది గురుగారు పాయసంలో. పాలు ఫ్లేవర్ తగ్గింది. అది బాగా కనపడింది. ఇక్కడేందంటే పాలు మీరు ఎక్కువ తీసుకోవడం చేత ఏమైందంటే, మనకది గడ్డ కట్టుకున్నా గాని కొంచెం హెల్ప్ అయింది గురుగారు. నాకు తెలిసినంత వరకైతే కొంచెం హెల్ప్ అయింది మనకి. టేస్ట్ ఇవ్వటంలో. హెల్ప్ అయింది కాబట్టి మేనేజ్ అయిపోయింది గురుగారు. బాగా టేస్ట్ వచ్చింది పాయసం అనేది. అది ఎక్కువ తీసుకోవడం ప్లస్ అయింది గురువుగారు. ఎలా ఉన్నాయి? మొత్తానికి పాయసం ఎలా కుదిరింది? ఆ టే బాగుందా? పాయసం టేస్ట్ మాత్రం బాగుంది చాలా బాగుంది గురువుగారు. కాకపోతే గడ్డలు కొంచెం గడ్డ కట్టుకోవటం కొంచెం అక్కడక్కడ గడ్డలు తగలటం అనేది కొంచెం అంతే. అంతే తప్పితే టేస్ట్ మాత్రం ఏమాత్రం మారలేదు. టేస్ట్ చాలా బాగుంది పాయసం అయితే.
తర్వాత వంటలు జరిగినాయి. ఎలా వచ్చినాయి వంటలంతా? మొత్తానికి ఎందుకంటే మొత్తం సగం సగం జర్నీలు అయిపోయినాయి. ఆ పైపులు బిగించే దగ్గర గాని, తర్వాత అయిపోయిన తర్వాత ఒక సింగిల్ పైప్ పెట్టడం, సింగిల్ పైప్ మీద కొంతసేపు చేయటం, తర్వాత మళ్ళీ పైపులు బిగించి అది గూడా మీకెవరికి ఇష్టం లేదు. ఆ సింగిల్ పైప్ పెట్టాలంటే ఏమైతదో మళ్ళీ ఏం బాంబులు పేలుతాయో, ఏది తగలబడిద్దో అని చెప్పేసి ఆ రవీంద్ర అయితే మటుకు నేను తేనని చెప్పి కూర్చుండు. తేవాల్సిందని చెప్పి అంటే అప్పుడు తీసుకొచ్చిండు. తీసుకొచ్చి అప్పుడు బిగించి మొత్తానికైతే ఆ సెకండ్ పై రెడీ అయింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. అసలు ఏమనిపించింది ఈ విషయంలో? కట్లు పొయ్యి అనంగానే నేను భయపడ్డా గురుగారు. దేనికి వాళ్ళు భయపడకు కట్లు తీసుకురమ్మని చెప్పా. కట్టెల పొయ్యి తీసుకురామని చెప్పినా అంతలోకి సరే ఒక 10 నిమిషాలు ఆగండి అన్న ఈ సెకండ్ పొయ్యి గురించి ప్రయత్నం చేసినాం. ఒకవేళ ఈ సెకండ్ పొయ్యి గనుక రాకపోతే కట్టెల పొయ్యితో వడ్డించేవాడిని. పూరి జగన్నాథ్‌లు ఇదొక కొత్త వంటరమైతే జరిగేది. అవును గురుగారు. మీరు మీరు ఫస్ట్ ఏమో వద్దన్నారు గురుగారు. రెండోసారి సరే అదే తీసుకురానంటే నేను భయపడ్డాను. అయ్య బాబోయ్! మన కట్టెల పొయ్యిలో చేసే అలవాటేం లేదు గదా! స్టవ్వులతోటే అలవాటయిపోయింది మనకి. ఇప్పుడు దాంతో దాంతో మేనేజ్ చేయడం ఎట్లానో మనకి చేత కాదు. ఎలా చేయాలా అని ఒక చిన్న టెన్షన్ వచ్చింది లోపల. తర్వాత చూస్తే వాళ్ళు అసలు ఆ పక్కకే రాలేదింక ఆ తర్వాత. ఆ తర్వాత మీరు ఎట్లాగో మళ్ళీ 2 స్టవ్ చేసిన తర్వాతయితే నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. అబ్బా! లేట్ అనేది లేకుండా కొంచెం వెళ్ళిపోయి తొందరగా చేసేద్దాం అని ధైర్యం వచ్చింది గురుగారు. కట్లు పొయ్యగానైతే ఏమో గురుగారు ఏమయ్యేదో నాకు తెలీదు గురుగారు. కట్టెల పొయ్యి ఏమయ్యేదో నేనున్నాగా. అవునా ఏదో అంటే చేయడం నాకు చేత అంటే నాలెడ్జ్ లేదు గురుగారు. దాన్ని మేనేజ్ చేయడం ఎట్లా అనేది నాకు నాలెడ్జ్ లేదు. అందువల్ల అది కాదయ్యా! సింహాచలంలో ఏ నాలెడ్జ్ ఉందయ్యా? సింహాచలంలో వంటట్లేదా? అవును గురుగారు. అవును. ఎవరికి ఏది నాలెడ్జ్ ఉండదు. దూకటమే. దూకితే అదే వత్తది ఈత. అంతేగాని నాకు నాలెడ్జ్ లేదని చెప్పి కాలు మారుకుంటే కాదు కదా! కాళేశ్వరంలో కూడా పోయి గాడి పొయ్యి పెట్టాల్సింది. అక్కడ వాతావరణం సహకరించలేదు గానీ, లేదంటే అక్కడే గాడి పొయ్యి పెట్టాల్సొచ్చేది కాళేశ్వరంలోనే. అన్నీ హ్మ్. అలవాటు చేసుకోవాల. ప్రతిది గూడా నాకు కొత్త నాకు కాలే కాదంటే కాదు గదా! అన్నీ కొత్తే. కొత్త నుంచే అన్నీ అలవాటయితాయి. హ్మ్. అసలు వంటలెలా కుదిరినాయి ఫైనల్‌గా? వంటలు వచ్చాయి గురుగారు. అదే కొంచెం నాకైతే కొంచెం సాల్ట్ లెస్ అని అనిపించింది అంతే గురుగారు. టేస్ట్ అంతా బాగుంది గురుగారు. చాలా బాగొచ్చింది వంటలు. సాల్ట్ చెప్పాను గదా! వాళ్ళు తక్కువ తింటరు. వద్దు అని చెప్పి నేను అవును గురుగారు. మధ్యలో అవును. అవును గురుగారు. మీరు అయిందా? చెప్పడం చేత కొంచెం అది సాల్ట్ కొంచెం తగ్గించాము అంతే. కాపోతే టేస్ట్ అయితే బాగుంది గురుగారు. కుర్మా గాని, పాయసం గాని, పెరుగన్నం గాని పెరుగన్నం గూడా అదే ఒరిస్సాలో పెరుగన్నం అసలు ఎక్కువగా తినరు గురుగారు. చాలా తక్కువ తినేది పెరుగన్నం. అటువంటిది ఇక్కడ పెరుగన్నం గూడా మనకి మిగలలేదు గురుగారు. పెరుగన్నం గూడా బాగా యేసుకొని తిన్నారు గురుగారు. మళ్ళీ పార్సెల్ గూడా తీసుకెళ్లారు పెరుగన్నం గూడా. అక్కడ ఆకలైతుంది. మా కడుపులు మండిపోతున్నాయి. అసలు ఆ నిమ్మకాయలు చూస్తేనే తోలు మందం ఉన్నాయి. అసలు పెట్టడానికి రాట్లేదు. సర్లే మీకు బాగా ఉన్నదని చెప్పేసి ఆ నిమ్మకాయ రసం ఏదో తయారు చేసినాం. ఆ ఎదురుగున్న ముసలోడైతే అసలు ఈళ్ళేంది వంట చేయకుండా నిమ్మకాయ రసాలు పిండుకొని తాగుతున్నారని చెప్పి చూస్తా ఉన్నాం. చూసారా మీరు? అవును గురు. ఆ పంచర్ షాప్ ఆయన. అవును గురుగారు. ఆ! ఆ పంచర్ మొత్తం సైకిల్ షాప్ అనైతే ఈళ్ళేంది ఈళ్ళు ఈ నిమ్మకాయలతో వంటలన్నీ జరుగుతున్నాయి అక్కడ. వంటలు అంటే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు గురు కూర్చొని. ఒకటి అయిపోగానే ఒకటి పెడుతుంటే పెడుతుంటే చూస్తా ఉన్నాడు అన్నీ. ఈ నిమ్మరసం పిండుతా ఉంటే ఈళ్ళు పాటుకు వంటలు వండుతున్నారు. ఇక్కడేంది వీళ్ళు ఇదేందో జ్యూసులు పిండుకుంటున్నారు ఏందా అని చూస్తూ ఉన్నాడన్నమాట ఆయన మన వైపు. ఆ తర్వాత హ్మ్. తీసుకొని అందరం తాగుతుంటే పాపం ఆయనకి ఇస్తే తాగేటట్టుగా చూస్తున్నాడు పాపం. అది మనకే సరిపోలేదు గురుగారు. మాకే సరిపోలేదు. ఇంకో గ్లాస్ ఇస్తే బాగుండని మాకు అనిపించింది గురుగారు. చాలా బాగుంది గురుగారు. మాకైతే చానా ఆ టైంలో అయితే గురుగారు అంటే ఈ స్టవ్వులు డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉండి కొంచెం బాగా అలసట అనిపించేసరికి ఆ టయానికి మీరు అలా నిమ్మరసం చేసి ఇవ్వడం అనేది మాకైతే ఒక ఎనర్జీ వచ్చినట్టయిందనమాట. చాలా ఎలా చెప్పాలి సరిపోలేదు గురువుగారు. ఇంకో గ్లాస్ ఇచ్చినా గాని అందరూ తాగుంటారు గురువుగారు. పొయ్యిలేమో గాని ఒక్కొక్కళ్ళ మొహాలు మొత్తం పొయ్యి మీద పెడితే ఎట్లా మాడిపోయినాయి అట్లా మాడిపోయినాయి. ఆ పైన ఎండ వాతావరణం ఆ! అసల అది కాదు అస్ దానికన్నా గురుగారు అంతా అయిపోయిన తర్వాత వండడానికొచ్చేసరికి ఒక్కొక్కరి పరిస్థితి మీరేమో హుషారుగా కానిండయ్య, కానిండయ్య అంటున్నారు. మాకు ఒక్కరికి కూడా ఓపిక రావట్లేదు గురువుగారు. కానీ ఎలాగో మీ అనుగ్రహం, అమ్మ అనుగ్రహం ఓపికతోటి చేసుకొని కంప్లీట్ చేసేసాం గురువుగారు. తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైతే అమ్మవారికి నైవేద్యం పెట్టామో అంటే ఒక్కళ్ళు గూడా రెడీగా ఉన్నట్టు లేదక్కడ. అసల ఇది షాక్ అన్నిటికన్నా. ఒక్కళ్ళు గూడా ఆ ప్లేట్ పట్టుకొని తీసుకోవడానికి, ప్రసాదం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసని లేదు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద భారీగా చేసినప్పటికి లేకపోయేసరికి భయపడ్డారా? అసలు ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడు పోవాలి? మళ్ళీ దర్శనాలు ఎప్పుడు చేసుకోవాలి? అసలు ఈరోజు అయిపోయినట్టే ఓం నమ శివాయ అనే ఆలోచన ఏమైనా వచ్చిందా?
అట్లా ఏం అనిపించలేదు గురుగారు. కాకపోతే ఏంటంటే అందరూ ఇంక్లూడింగ్ నేను కూడా అంటే నేను అందరిని గమనిస్తున్నాను మిగతా ఇద్దరిని కూడా. అందరూ ఏందంటే అప్పటికే బాగా ఎనర్జీ అయిపోయిందనమాట అందరికి. అయిపోయి అంతా పెట్టేసాము. పెట్టేసిన తర్వాత అందరూ ఏందంటే ఎవరు వస్తారా? ఎవరు రారా? ఏమి రాలేదా? ఈ ఆలోచనలు ఎవరు లేరనమాట అందరూ. రెడీగా ఉన్నారు. అలర్ట్‌గా ఉన్నాం అంతే తప్పితే ఎవరు రాలేదు ఏం లేదనమాట. అంటే రెస్ట్ మోడ్‌లో ఉన్నామనమాట మైండ్ అందరికి. అందుకని ఏంటంటే, ఆ ఆలోచన అయితే ఎవరికీ రాలేదు గురు. నాకు కూడా రాలేదు. రెడీ సిద్ధం చేసేసి మనం ఉన్నామనమాట. అలా మనం రెడీ అయిపోయి ప్రసాదం పెట్టేసి అంతా అయిపోయి మనం రెడీగా ఉన్నామో లేదో ఒక 1 ఆర్ 2 మినిట్స్ తర్వాత ఇంక స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు రావటం. ఒక్కొక్కరు రావడం అనేది ఇంకా అట్లాగే పోతా జరిగిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది గురు. అంత అంటే ఎనర్జీ లేకపోయేసరికి ఆలోచించే టైం లేదు. అదే గనుక యాక్టివ్‌గా ఉంటే అవును మటుకు గురు. అవును గురు. హుషారుగా ఉంటే మాత్రం అందరికి కంగారొచ్చేది గురుగారు. హ్మ్. హుషారుగా ఉండుంటే ఏందబ్బా! అన్నీ రెడీ అయిపోయింది. పెట్టుకున్నాం. ఏంది ఒకరు లేరని మాకనిపిచ్చేది. అందరూ ఏందంటే అంత ఆలోచించే దాంట్లో కూడా లేవనమాట మేము. అది గురుగారు. తర్వాత మనకున్నది నలుగురిలోనే అసలా వంటని ఎలా చేయగలుగుతామో అసలు ఇంతమంది బయట చూస్తే మెయిన్ రోడ్డు ఇంగ జగన్నాథ టెంపుల్ కరెక్ట్‌గా మనకి ఇక్కడ నుంచుంటే ఆ గోపురం కనపడుతూనే ఉంటది. అలాంటి మెయిన్ రోడ్‌లలో ఇలా పెడుతున్నాం. అసలు ఒక్కసారి క్రౌడ్ పడితే పరిస్థితి ఏంటి? వంటని ఎలా చేయగలుగుతాం అనే క్వెషన్ ఏమైనా వచ్చిందా? లేదు గురు. అట్లా అనుకోలేదు కానీ, కాపోతే వడ్డనకి మనిషి షార్టేజి. అది మాకు క్లియర్‌గా ఉంది. అంటే మేము మిమ్మల్ని కౌంట్ చేసుకోలేదు గురుగారు. మేము నలుగురమే ఉన్నాం గదా! అన్న కౌంట్‌లోనే ఉన్నాము. అంటే ఏందంటే ప్లేట్ ఇవ్వాలి. ఐటెమ్సు 4 ఉన్నాయి. నలుగురు ఐటెమ్స్ పెట్టేస్తే ప్లేట్లు ఎవరిస్తారు? సో, ఇంక వాటర్ దగ్గర ఎవరు చూసుకోవాలి? ఈ ఆలోచనలు ఉన్నాయి కానీ, మా ధైర్యం ఏందంటే మీరు. మీరున్నారు గదా! మీరు ఉన్నారు గాబట్టి, మేనేజ్ చేస్తారు గాబట్టి, మాకు గైడెన్స్ ఇస్తారు గాబట్టి, ఆ ధైర్యం ఆలోచనలయితే వచ్చినియి గానీ, నలుగురే ఉన్నాం గదా! అంటే ఇన్ని అన్నసంతర్పణలకెళ్ళాం గాబట్టి, ప్రతి అన్నసంతర్పణకి మీరెలా ప్లాన్ జేస్తున్నారు? ఎంతెంత మంది ఉండి మనం సర్వ్ జేస్తున్నాము? అది గాక ఏందంటే, ప్రతి అన్నసంతర్పణలోనూ ఒక నలుగురు ఫస్ట్ ఒక రౌండ్ సర్వ్ జేసి అయిపోతే, ఇంకొకరికి అవకాశం వాళ్ళు కొంచెం రిలీఫ్ అనమాట. వాళ్ళెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకొకరొస్తారు. ఇంకో సాధకులకి అవకాశం ఇవ్వటం, మీరు మార్చి చేయమంటారు. అట్లా జేస్తాము. అలా జరిగిపోతా వస్తదనమాట. ఇక్కడేంటే ఉన్నదే నలుగురు ఇంకా వేరే వాళ్ళకి అవకాశము లేదు. వీళ్ళకి చ మధ్యలో బ్రేకు ఉండదు. ఏముండదు. కంటిన్యూ అనమాట ఇంకా. అది అట్లనే పోతా ఉంటే అలా అలా అని మీరు దానికి తగ్గట్టుగానే మీరు ప్లాన్ జేశారు. ఎట్లా ప్లేట్లు ఇచ్చేసి, ప్లేట్లు అక్కడ పెట్టేసాము. ప్లేట్లు ఇస్తూ కుర్మా ఏయటం. శ్రీమూర్తి హరిత గారు ఆ 2 చేయటము ఆమె మేనేజ్ చేస్తుంది. వెజ్ రైసు నేనేస్తున్నాను. తర్వాత రవీంద్ర గారు, తర్వాత పెరుగన్నము ఈయన వస్తున్నాడు. తర్వాత పాయసం దగ్గర మీరున్నారు. సో, అన్నిటికి మేనేజ్ అయిపోయిందనమాట. ఇంక వాటర్ దగ్గర ఏందంటే మీరింక వాటర్ అనేది లేకుండా అక్కడ గ్లాసులు పెట్టేయటము, వాళ్ళు ఆడ పట్టుకొని తాగేదానికి ఏర్పాటు చేయడం జరిగిపోయింది. కాబట్టి ఇంక మ్యాన్ పవర్ లేకుండా ఇలా మేనేజ్ చేసేసరికి చూసాము. చూసినప్పుడు అన్నీ కరెక్ట్‌గా ఓకే. అన్నీ సెట్ అయిపోయినియి. కరెక్ట్‌గా జరిగిపోతుందని చెప్పేసి ఇంకా ఆహ్, ఆ ఆలోచనతోటి ఎళ్ళిపోయాం గురుగారు. ఇంక మేము టెన్షన్ ఏం తీసుకోలేదనమాట. అది గురుగారు. అలా ప్లాన్ చేశారు. అలానే అయిపోయింది గురుగారు. కాకపోతే మధ్యలో ఒకటి మంచి ఆలోచన చేశారు. మెయిన్ తినడం కన్నా గానీ మ మనోళ్ళు అందరూ గూడా అంటే నేను గూడా ఇంక్లూడింగ్ మీ గూడా ఫీల్ అయిందేంటంటే ఒక గ్యాప్ వచ్చిద్ది గురుగారు. కంటిన్యూ‌గా ఉండి నిలబడుకొని ఉండి చేసి ఏంటంటే మీరు భోజనం చేయమన్నారు. అంటే దగ్గర దగ్గర ఒక వెజ్ రైస్ పాత్ర అయిపోయిన తర్వాత రెండో పాత్రకొచ్చిన తర్వాత మీరు చెప్పారు. "అయ్యా ఒకరు తినేసేసేయండి. దాన్నిద్దరు మేనేజ్ చేసుకోండయ్యా. వాళ్ళప్పుడు వాళ్ళొచ్చేస్తారంటే అట్లా ఏందంటే, ఆ విధంగా అయినా గాని రిలీఫొచ్చిందనమాట. నేను అబ్జర్వ్ చేశాను అందరిని పర్టిక్యులర్‌గా. ఎంత నిదానంగా పాపం ప్రతి ఒక్కరు అలాగే నిదానంగా సమయం దొరికిందని చెప్పి నిదానంగా తిని ఆమెనొచ్చి, ఆ తర్వాత మళ్ళీ హుషారుగా అన్నీ చేసుకుంటూ వచ్చాం గురుగారు. అది కూడా మాకు బాగా హెల్ప్ అయింది గురుగారు. ఆ! అవును గురుగారు. నేను గమనించాను గురుగారు. చెప్పులేసుకొని కొంతమందొచ్చిన వాళ్ళు బయట వదిలేసి ప్రసాదం అన్న భావనతోటి వచ్చి చెప్పులు తీసేసి మరి తీసుకురావటము. ఇంకోటేంటంటే మన 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 తెలుగు ఆంధ్ర స్టేట్‌లో గాని, తెలంగాణ మనం అన్నసంతర్పణలు చేసిన మిగతా అన్ని క్షేత్రాల్లో గూడా ఎక్కడన్నా గూడా అంటే గూడా ఆహ్, మన ఏందంటే బఫేలాగా నిలబడుకొని తినేయటం అలవాటయిపోయింది గురువుగారు. ఆ కల్చరొచ్చేసింది. బాగా పెడితే ఇంకా అంటే కింద కూర్చొని తిందాము నేలైనా పర్లేదు. కూర్చొని తినడం కరెక్టు అన్న భావంతోటి మనం ఎక్కడ మనం జరిగిన మిగతా అన్ని సందర్భంలో ఒక పురివి గాని, మిగతా ఇంకెక్కడ అరుణాచలంలో గాని, ఇట్లా ఇంకెక్కడైనా చూసినా గూడా మొన్న ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈ పూరీలో మాత్రం తీసుకున్న
ప్రతి 10 మందిలో ఒకరో లేదా ఇద్దరు మాత్రమే గురువుగారు నిలబడుకొని తినింది. మిగతా ప్రతి 8 మంది, 9 మంది గూడా కూర్చొనే తిన్నారు గురువుగారు. అదే అక్కడ స్థలం లేకపోయినా గానీ కొంచెం పక్కన అటు జరిగి లేదా లోపలికి పోయి మందిరం కాడ అక్కడ కూర్చొనైనా గాని కూర్చొనే తిన్నారు గురువుగారు. అది కొంచెం మనం మిగతా అంత పనులకి ఇక్కడ అబ్జర్వ్ చేసింది గురువుగారు. ఆ కల్చర్ అనేది అది చూశాను గురువుగారు. తర్వాతొచ్చేసరికి ఒకాయనైతే అడిగాడు గురుగారు. అంటే వాళ్ళకి తెలియలేదేమో అంటే మనం పెట్టిన బ్యానరు మనం హిందీలో పెట్టాము. అది ఒరియా వాళ్ళకి అది అర్థం అవ్వలేదో ఏమో మరి తెలీదు గానీ అందువల్ల ఏందంటే వాళ్ళకి భోజనాలైతే ఇస్తున్నారని తెలుస్తుంది. ఒకాయనకైతే ఏందంటే పాపం సందేహం అనమాట. అడిగాడు. డబ్బులియ్యాలా అని జెప్పేసి అడిగాడు గురుగారు ఒకాయన. లేదు లేదు డబ్బులేమి లేదయ్యా కానా మాత్రమే ఇస్తాము. కానా ఫ్రీయేను. కానా తీసుకోవచ్చనంటే ఆయన వెంటనే పోయి చెప్పులు పక్కన పెట్టేసేసి సైకిల్ ఆడ పక్కన పెట్టేసేసి ఆయన వచ్చి ఆ తర్వాత తీసుకున్నారు గురుగారు. ఆ తర్వాత ఇంకొకరేందంటే ఫుడ్ అంతా తినేంత అయిపోయిన తర్వాత మేము డబ్బులిస్తాము అనన్నారు. మనమేమనుకున్నామంటే ఫస్టు డబ్బులు ఇచ్చేదేమి ఉండదాయా అన్నాం. అహా! లేదు లేదు వాళ్ళు వివరించి చెప్పారనమాట మనకి. మేము మీరు డబ్బులివ్వటం కాదు. మేము తిన్నాం గదా! తిన్నందుకు మేమేదైనా ఇద్దామనుకుంటున్నాము డొనేషన్ లాగా అని అన్నారనమాట. అనేసరికి మాకు ఆశ్చర్యం అనిపించింది. అలాగే ఇలా గూడా ఇన్‌స్పైర్ అదే అలా ముందుకొచ్చి ఇద్దామని జెప్పి అనిపించడం అనేది చాలా మంచి విశేషం. మంచి గొప్ప విషయం అని జెప్పి నాకనిపించింది గురువుగారు. అది ఆ ఎక్స్‌పీరియన్స్ గూడా చానా డిఫరెంట్‌గా ఉంది గురుగారు. మిగతా ఎక్కడ కూడా మనకి ఇలా ముందుకొచ్చిన వాళ్ళు ఎక్కడ ఎక్కువ మంది లేరు. అంటే ఇదే నేను ఇనింది ఇంకా వీడియోలో ఎక్కడంటే ఉజ్జయినిలో అట్లా ఎవరో ఒకరు చెప్పారు అక్కడ అని జెప్పి అని అప్పుడు అదొకటిను తర్వాత ఇదే గురువుగారు. అలా మా ఏమంటే వాలంటీర్‌గా వచ్చి చేస్తాను, ఇస్తాం మేము అని అనడం అనేది ఈ పూరీలో గూడా గమనించాను గురుగారు. అదైతే చాలా సంతోషం అనిపించింది గురుగారు. మళ్ళా ఇంకోటి గురువుగారు. తెలుగు వాళ్ళే వచ్చి తిన్నారు గురుగారు. మన పూరీలో గూడా. వాళ్ళకి అటువంటి ఆలోచన గాని, అది గాని ఏమి రాలేదు గురువుగారు. కానీ ఒరియా వాళ్ళు తిన్నోళ్ళు అలా ముందుకు అడగడం అనేది నిజంగా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం గురుగారు. మంచి విశేషం గురుగారది. తర్వాత ఇక్కడ మనం వీడియోలో చూపించాం. కనీసం ఒక 2 గంటల వీడియో ఏమో ఇచ్చాం. ఆ వీడియోలో మొత్తం ఆ వడ్డనంతా పూర్తిగా దానిలో ఉంది. కనపడి మహా అయితే ఒక 200 మంది కన్నా ఎక్కువ మంది లేరక్కడ. వడ్డనకి ఎవరైతే ప్రసాదం స్వీకరించిన వాళ్ళలో. కానీ మనం 50 కేజీల పాయసం వండాం. 50 కేజీలు పై మాటే. బెల్లమే 20 కేజీలు దాకేసాం. పాలు ఒక 15 లీటర్లు. మిగతాయి చూసిన మొత్తం 50 కేజీలు పై మాటే. అంత పాయసం ఆ 200 మందికి ఎలా అయిపోయేది? అంటే గురుగారు ఒకటి నేను అబ్జర్వ్ చేశాను గురుగారు. అంటే ఎక్కడా లేదు గురుగారు. అంటే నేను గమనించలేదు మిగతా సందర్భంలో ఎక్కడాను. అట్లా పాయసానికి ఈగలు రావటం అది కానీ, ఇక్కడ కొంచెం బాగా అంటే పైన మనం పాయసం పాత్ర పైన పాయసం కొద్దిగా ఒలికింది గురువుగారు. ఒలికింది కానీ మనం దాన్ని తీసేయాలి అట్లాగే ఉంచేసాము. తర్వాత పాయసం కలిపిన గరిటె దానికి కొంచెం పాయసం ఉనింది గురువుగారు. దానికి గాని, అక్కడ గాని ఈగలు బాగా వాలాయి గురువుగారు. ఆ ఈగల రూపంలో కూడా కొంచెం ప్రసాదం అనేది అయిందని నేను అనుకున్నాను గురువుగారు. ఆహ్, అట్లా మీరు చెప్పిన దేవతామూర్తులు అలా వచ్చి ప్రసాదం స్వీకరించారేమో అని అనుకుంటున్నాను గురుగారు కొద్దిగా. అలా ఇక్కడ అనిపించింది గురుగారు. రాజేషు ఎప్పుడంటే నాకు తెలిసి కాశీ అప్పుడు అనుకుంటా. కాశీ అప్పుడో లేతే నాకు తెలిసి కురివి అప్పుడో ఎప్పుడో ఒకసారి చెప్పాడు. నేనెంత ఇన్ని అన్న సంతర్పణలకి ఇంత 20 సంవత్సరాల నుంచి క్యాటరింగ్ చేస్తున్నా. ఒక్కసారి బెల్లం దంచేటప్పుడు ఈగలు ఖచ్చితంగా వాలతాయి. కానీ అన్న సంతర్పణకొచ్చినప్పుడు వంట చేసేటప్పుడు ఏ ఈగ కూడా వాలదు గురువుగారు అని చెప్పేసి నాకు తెలిసి రికార్డెడ్‌లోనే చెప్పాడు. ఇంత ఎప్పుడూ చూడలేదు గురువుగారు. ఇది మటుకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందని జెప్పేసి, ఈ విషయం మొదటిసారిగా జెప్పాడు. అంటే ఇంగ అలవాటయిపోయిన తర్వాత ఇంక పట్టించుకోరు గదా! కానీ ఇక్కడ అన్ని ఈగలు వాలటానికి, అమ్మవారి ప్రసాదానికి ఈగలు వాలినాయంటే అది ఖచ్చితంగా అది ఏది వేరే రూపంలో వచ్చి తీసుకుంటారో అది మీకు ఆల్రెడీ గ్రూప్ కాల్‌లలో నువ్వులేవట్టుంది. వాళ్ళకిద్దరికి జెప్పినట్టున్నా. ఎవరికి రవీంద్రకి, శ్రీనివాస్‌కి జెప్పినట్టున్నా. అంటే మనం అదే గురుగారు మనం సర్వ్ చేసింది చేస్తూ ఉన్నాం గానీ, ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఏందంటే అయిపోయింది కంప్లీట్ అయిందన్న ఇదే ఉంది గానీ, ఎలా అయిందన్న ఆలోచన అయితే రాలేదు గురువుగారు. అది ఎట్లా అయిందని మీరే రేపు అదే నెక్స్ట్ దాంట్లో మీరు వివరణ ఇస్తే తెలుసుకుంటాం గురుగారు. ఇక్కడేందంటే గురుగారు మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల ఏందంటే, మనం అడిగేది వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుందో లేదో గానీ, మొత్తానికి మనం చెయ్యి చూపించి ఎట్ట ఉంది మనం ఇట్లా అనేసరికి అందరూ ఏందంటే, బాగుంది, బాగుందని ఇట్లా సైగ చేయడం అయితే అందరూ చెప్పారు గురుగారు. అందరూ అయితే అట్లా సైగలతోటి చాలా బాగుంది, చాలా బాగుందని చెప్పారు గురువుగారు.
నేను అడిగాను గురుగారు. నేను దాదాపు ఒక 5, 6 మందిని అడిగాను గురుగారు. అందరూ గూడా బాగుంది, బాగుంది, బాగుందనే చెప్పారు గురుగారు. జగన్నాథ రథయాత్ర 27వ తారీఖు అసలు ప్రపంచంలో అందరి చూపు ఆ రథయాత్ర మీద ఉంటుంది ఆ రోజు. అదొక పెద్ద పండగ. ఒడిశా రాష్ట్రం అనే కాదు చాలా మందికి కూడా జగన్నాథుని కొలిచేవాళ్ళు. అలాంటి దగ్గర సమయంలో మనం పీఠం ద్వారా అన్నసంతర్పణ జరిగింది. అసలు ఈ విషయం అనుకోని అక్కడ చేసొచ్చిన తర్వాత అసలు నీ అభిప్రాయం ఎలా అనిపించింది? ఏంటి? అంటే పూరి అనేది ఆహ్, నిజంగా పూరి రథయాత్ర అనేది అదొక మన భారతదేశంలోనే అదొక మార్క్ అనమాట గురుగారు. అంటే అదొక చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఫెస్టివల్ లాగా చెప్పొచ్చు గురుగారు. అంటే మామూలుగా మనకి స్టేట్ వైస్‌గా ఫెస్టివల్స్ అన్నీ వచ్చినా గానీ, భారతదేశంలో ఈ రథయాత్ర అనేది మాత్రం ఒక పండగ గురుగారు. అటువంటిది చిన్నప్పటి నుంచి టీవీలోను, పేపర్‌లోను ఇనటము, ఆహ్, వాటిల్లో చూడటము, చూసి తెలుసుకోవటమే తప్పితే, పూరికి ఎప్పుడు ఎళ్ళాలనే కోరికున్నా గానీ, ఎళ్తామో లేదో, ఎప్పుడెళ్తామో అన్న ఇదే ఉండేది గురుగారు. అటువంటిది పీఠం తరపున పూరీలో ఎళ్లి అన్నసంతర్పణ జేయటము, అన్నసంతర్పణలో పాల్గొనటం, అన్నసంతర్పణ చేసి రావటం అనేది చాలా అలాగా ఎళ్లి పూరి జగన్నాథుని దర్శనం చేసుకోవటము. కాపోతే ఏంటంటే, మన టయానికేంటంటే, అక్కడ విగ్రహాలను ఆల్రెడీ మనం దర్శించుకున్న రోడ్ల మీద మందిరం దగ్గర ఆ రథయాత్రకి రథాలు తయారు చేస్తూ ఉన్నారు. చూసామది. అలాగే ఆ మందిరాన్ని దర్శించుకోవటము, నిజంగా ఆ మందిరం యొక్క గోపురం చానా విశేషమైనటువంటిది. ఆ యొక్క శిల్పకళ గాని, అది గాని అయన్నీ మీరు దగ్గరుండి మాకు చెప్పటం, మేము చూడటం అది చాలా సంతోషం అనిపించింది గురుగారు. అదే మేమనుకోని ఎళ్ళినా రథయాత్ర అప్పుడు అవకాశం వచ్చి ఎళ్ళడమో ఏమో ఉంటుందో లేదో తెలీదు గానీ, మామూలుగా మేము ఎళ్ళినా గానీ దర్శనం చేసుకొని వస్తామేమో అంతే గానీ, ఇలా పీఠంలో ఉండబట్టి పీఠం తరపున అన్నసంతర్పణ కార్యక్రమానికి వెళ్ళి ఇలా అన్నసంతర్పణలో పాల్గొని ఇలా చేసుకోవడం అనేది ఆహ్, జరిగేది గాదు గురుగారు. మేమనుకున్న ఇట్లా చేయగలిగే ఇది గాదు. అలా మాకు దర్శన భాగ్యం అలా మాకు కలగదు. అదేంటంటే మనం పీఠం యొక్క గొప్పతనం గురుగారు. పీఠం వల్ల మనకి ఆ అవకాశం రావటము, చేసుకొని రావడం అనేది జరిగింది. అది చాలా చాలా సంతోషం గురుగారు. చాలా ఆనందం గురుగారు. ఇంత క్లిష్ట పరిస్థితులలో ఇన్ని పరీక్షలు దాటుకొని మిగతా వాళ్ళైతే చేయగలిగేవాళ్ళ అన్న సందర్భన. దాన్ని పూర్తి చేయగలిగి అంత టయానికి పూర్తి చేసుకొని రాగలిగేవాళ్ళు. ఎందుకంటే అది చిన్న పరీక్షలు గాదు. అది అక్కడ ఉన్న వాళ్ళకి ఆ నొప్పి పడ్డోళ్ళకే తెలుస్తది. అది పీఠం తరపున చేశాం కాబట్టి అసలు ఎలా అనిపించింది? వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇయన్నీ విన్నప్పుడు, ఆలోచించినప్పుడు? అంటే మిగతా అంటే మన పీఠంలో అంటే గురుగారు అంటే సింహాచలంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం గురుగారు. స్థలం దగ్గర నుంచి అంటే స్థలం ఇష్యూ ఉన్నా గూడా సరే స్థలం ఇష్యూ అది కాకపోతే ఇంకోటి ఎక్కడో ఒక చోట సెట్ అయిపోద్ది. బానే ఉంది. సెట్ చేసుకుంటారు బానే ఉంది. కానీ వాతావరణం అనేది బాగా పెద్ద టాస్క్ అయిపోయిందక్కడ. మరి ఆ వాతావరణం అటువంటి దాంట్లో గూడా మనం చేసేసి రావడం చేత ఏందంటే, అన్న సంతర్పణ మన పీఠం ద్వారా ఎళ్తే మాత్రం జరిగిపోద్ది. అది ఖచ్చితం గురుగారు. దాంట్లో సెకండ్ థాటే లేదనమాట. అంటే మరి ఇట్లా ఏంది ఇక్కడంటే, ఇక్కడ మరి పూరికి అమ్మవారు కొంచెం పరీక్షలిచ్చారు. కానీ దాన్ని గూడా అధిగమించేసి చేసుకొని రావడం జరిగిపోయింది. ఇంగా మన పీఠం కాకుండా బయట వాళ్ళు అని అనుకుంటే మరి అంత సాహసం జేసి ఆట వన్ బై వన్ వస్తుంటే ఖచ్చితంగా ఇది అవ్వదు అనే డెసిషన్ మాత్రం వచ్చేస్తది గురుగారు. వచ్చేసి ఇంక ఇప్పుడు కాదులేబ్బా! ఇంక నెక్స్ట్ టైమ్‌కి చేద్దాము. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన పీఠం కాకుండా మనం బయట మామూలుగా మనం పని అనుకోని మనం ఎళ్లి చేస్తుంటే ఇలా అవాంతరాలు 1 గాదు, 2 గాదు, 3 గాదు, 4 గాదు ఇన్ని అవాంతరాలు వస్తుంటే బ్లైండ్‌గా ఏంటంటే శకునం బాగాలేదబ్బా! అది బాలేదు, ఇది బాలేదు వద్దబ్బా! ఈరోజు బాగానేటుంది మనం చూసుకోలేదేమో వద్దులే ఈరోజు కాదు ఇంకో రోజు చేద్దాం అని చెప్పి ఆడకి ఆపేసుకొని అన్నీ మూటాములు సర్దుకొని వచ్చేయాలేమో గురుగారు. మనం పీఠం ద్వారా తలపెట్టిన అన్నసంతర్పణ ఏదైనా సరే, అది ఎటువంటి సిట్యుయేషన్ అయినా సరే, వాతావరణం గాదు, అవరోధాలు అంటే వాతావరణం వచ్చినా చేయగలమని సింహాచలం రుజువైపోయింది. ఆటంకాలు ఎన్నొచ్చినా సరే, అంటే ఫస్ట్ ఆటంకం ఏందంటే మ్యాన్ పవర్. ఎక్కువ మంది సాధకులు లేకపోవటం. అదొకటి అనుకుంటే, ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఒకటి, జర్నీ ఒకటి, ఇయన్నీ అనుకుంటే, సరే ఇయన్నీ కూడా చేసుకొచ్చారు అన్నీ బానే ఉందనుకుంటే, వంట స్టార్ట్ చేయకముందు పాత్రలు తీసుకునే దగ్గర నుంచి అడుగడుగునా పరీక్షే.
స్టవ్ ప్రాబ్లమ్ వచ్చి స్టవ్ సరి చేసుకున్నాం కదా! స్టవ్ అయిపోయింది కదా అనుకుంటే, స్టవ్ మళ్ళీ అట్లా బ్లాస్ట్ అవ్వటం అదొకటి. పాత్ర ఒలకడం ఒకటి. తర్వాత మళ్ళీ ఏందంటే రెగ్యులేటర్ పోవడం ఒకటి. మళ్ళీ ఇంకో రెగ్యులేటర్ తేవడం ఒకటి. ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ ఔట్ చేయొచ్చు గురువుగారు. మెల్లగా ఒకటొకటి రాసుకుంటూ పోతే మళ్ళీ అట్లా అడుగడుగునా ఉంటే మాత్రం అది మన పీఠంకే సాధ్యమవుతుంది గానీ, బయట ఇంకైతే వాళ్ళు ఎప్పుడో అదే ఒక ఒక పోర్షన్ ఆఫ్ టైమ్‌లోనే అంతా అయిపోయాక ఇది ఈరోజు కరెక్ట్ కాదుగా చేయడం కాదు అని చెప్పి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతారు గురువుగారు అంతే. నాకనిపించింది అదే గురువుగారు. అదే గురుగారు. అంటే మీరు కాన్ఫిడెంట్‌గా అంటే మాకు అప్పటికే అలవాటయింది గురువుగారు. మీరు రావటం అనంతపురంకి అంటే కాళహస్తి నుంచి అలవాటయింది కాబట్టి, మీరు రావటం, మీరు వస్తే అనంతపురం ఎలా పోతుంది అని మాకు ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది కాబట్టి ఏందంటే, అంతగా భయం అనిపించలేదు. కానీ మీరు అలా చెప్పారు అంతా అయిపోయింది గానీ, చెప్పిన తర్వాత వర్షమైతే అంటే మీరు వాతావరణం అదే మీరు సునామీ వచ్చినా చేద్దాం అనేసరికి మాకేందంటే ధైర్యం ఉందనమాట. మీరు ఉండంగా మీరు చెప్పారు గదా! జరిగిపోతుందన్నప్పుడు ఇంకా మాకు భయం లేదనమాట. కానీ ఏందంటే, ఆ రోజు ఉదయం చూస్తే అంటే మా ఆలోచన అంతా ఏందంటే, ఉదయానికి ఏముండదు. అంటే ఉదయం బండి అన్నా గాని, ఆ టయానికి అంతా ఆగిపోద్ది. ఎందుకంటే, కురివిలో గాని, హ్మ్, ద్రాక్షారామంలో గాని ఆ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. అంటే వర్షం పడి కురివిలో గూడా చిన్న వర్షం గాదు గురువుగారు. కాకపోతే మనకి షెల్టర్ ఇచ్చారక్కడ. షెల్టర్‌లో చేసాం గాబట్టి, మనకు ఆ వాన ఎఫెక్ట్ అంతగా అంటే మనకు వంట అయ్యేంత వరకు ఏం ఎఫెక్ట్ కనపడలేదు కురివిలో. కానీ చానా పెద్ద వర్షం. మంచి తుఫాను గూడా అనౌన్స్ చేశారు ఆ టైంలో. అటువంటి దాంట్లోనే కురివిలోనే చేసేసొచ్చేసాము. మాది సింహాచలంలో అప్పుడు మీరు అప్పటికి మీరు రాలేదు. మాతో పాటు వచ్చి అనంతపురం పాల్గొనడం అనేది లేదు. మేమే చేసుకొని వచ్చేవాళ్ళం కాబట్టి, అప్పుడే చేసుకొనొచ్చేసాము. మరి అటువంటి సింహాచలంలో మీరున్నారు. మాకు ప్రత్యక్షంగా మీరు ఉండటము, ఎనకుండి మీరు చేయించటము. ఆ ధైర్యం ఏందంటే మీరలా ఏమైనా సరే చేయటమే అనేసరికి ఏందంటే మాకందరికి ధైర్యం వచ్చింది గురువుగారు. భయం ఏ క్వెషను లేదనమాట. కాకపోతే ఉదయాన్నే పోయి చూసేసరికి ఏందంటే వర్షం ఆగిపోద్ది, ఉండదనుకున్నాం. మేము చూస్తే షాకయ్యామనమాట. పడతానే ఉంది. ఇంకా ఆ తర్వాత మీరు ధైర్యంగా ఎనక నుంచి మీరు మాకు ప్రోత్సహించి కానియండి అంతా దాని పాటికి ఆగుద్దనుకుంటే అట్లాగే స్టార్ట్ చేసాం. అందరం ఏందంటే వాన ఆగిపోద్ది అనుకున్నాం గానీ, కానీ వానలోనే వండడం, వానలోనే వండడం అన్నీ అయిపోయినాయి గురువుగారు సింహాచలంలో. అటువంటిది ఏందంటే మాకు ధైర్యం ఏందంటే మీరు ఉన్నారు గదా! మీరు వస్తున్నారు గదా! మీరు ఉన్నారన్న ఒక నమ్మకం గురువుగారు. అదే గురుగారు. అదే మీ మీరు ఎనక మీరు మీరు మాతో పాటు వచ్చి అన్న సందర్భంలో మీరు మాతో పాటు ఉండటము, వెనక నుండి మీ ప్రోత్సాహము, మీ గైడెన్స్ ఉండడం అనేది మాకు ధైర్యం గురుగారు. అది లేకుండా మేము చేయడం అనేది మాత్రం కష్టం గురుగారు. మేము ధైర్యం చేసి చేసినా ఈ వచ్చే అవాంతరాల వల్ల ఏందంటే దాన్ని మేము కోల్పోతాం. మీరు ఎనకున్నారు. మీరు ప్రతి ఒక్క ఎలా ఒక అదే ఒక పరీక్ష, ఒక ఇబ్బంది కలిగితే వెంటనే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని ఎనక నుంచి మీరు పక్క నుండి మీరు ఎనక కూడా కాదు పక్కనుండే ఇక్కడైతే ఇంకా పక్కనేంటి అసలు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాకు అన్నీ చేసి పెట్టారు దగ్గరుండి. అలా మీరు ఉన్నప్పుడు మీరు చేస్తూ ఉన్నప్పుడు మాకింకా భయం, ఆలోచన అనేది రాదు గురుగారు. రాలేదు గురువుగారు. చేసుకుంటూ వెళ్ళిపోయాం గురుగారు. అదే మీరున్నారన్న కాన్ఫిడెన్స్ గురుగారు. ఈ అన్న సందర్పణ నుండి నువ్వేం నేర్చుకున్నావు? అంటే సింహాచలం వరకు అయితే ప్రకృతి ఇబ్బంది పెట్టుద్దనే భయం అనేది లేదనమాట మనకి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయిపోయిందది. ఎంత వానొచ్చినా మనం చేసేది చేసేస్తాం. చేయాలి చేసేస్తాము. గురువుగారి ఆజ్ఞ, పీఠం, అమ్మవారు బ్లెస్సింగ్స్ తోటి అయిపోద్ది అని చెప్పి మనం చేసేయడం జరిగిపోద్ది. ఇక్కడేందంటే ఈ అన్న సందర్భంలో ఏందంటే ఒకటే గురువుగారు. ఆహ్, మిగతా అన్న సందర్భాలకన్నీ ఎళ్ళినప్పుడు రాజేష్ అన్న ఉండేవాడు. ఆయన చెక్ జేసేవాడు. అలాగే ఈ సింహాచలంలో గూడా అన్నీ చూసాము, చెక్ జేసుకున్నాము. అన్నీ బానే ఉన్నాయి అని అనిపించింది అంతేగాని, ఇట్లా డిఫికల్ట్ రాలా. ఒకవేళ వచ్చుంటే ఆ స్టవ్ మార్చుకోవటమో, లేకపోతే ఏదో చేయటమో ఏదో చేసుంటాము. ఆడికి అంతటితో అయిపోయేది కదా! కానీ ఇలా ఒకటి పోతే, స్టవ్ పోతే, మళ్ళీ ఇంకోటి అయిపోతే, అప్పుడు ఒక స్టవ్వే ఉందంటే, ఒక స్టవ్‌తో చేయటం కాదు. ఇంకొక స్టవ్‌ని గూడా మనం ఏర్పరచుకోవడం ఎట్లా అనే ఒక ఆలోచన చెయ్యాలి అని మీరు దీని ద్వారా నేర్చుకున్నటువంటి ఇది గురుగారు. అంటే ఒకటే ఉంది. దీనితోటే లేట్ అయినా పర్లేదు అని అనుకో అని ఎళ్ళిపోకుండా అవకాశం ఉందా? అంటే ఇంకొకటి ఏర్పరచుకునేదానికి అవకాశం ఉందా? లేదా? అని ఒకటికి 10 సార్లుగా ఆలోచించి
ఏ వైపు నుంచి అవకాశం ఉందో చెక్ చేసుకొని దాన్ని మనం ఏర్పాటు చేసుకునేది చూడాలి అనేది నేర్చుకున్నాం గురుగారు ఇక్కడ. ఈ సందర్భం ద్వారా. ముగ్గురితో అనుసంధానం జరగడం అనేది అసలు ఎలా అనిపించింది? మామూలుగా బయట పాసిబిలిటీ ఉంటదా? చేయగలం అసలు? ఇంత పెద్ద అనుసంధాన ముగ్గురితో? ముగ్గురితో అంటే మన పీఠంలో కాబట్టి చేస్తాం గురుగారు. బయటైతే కష్టం గురుగారు. మన ఏంటి? పీఠంలో అయితే ప్రూవ్ అయిపోయింది గురుగారు. అదే గురుగారు. మీరు గనక ఉంటే, మీరు అనంతపల్లికి మీరు వచ్చి మాతో ఉంటే, ఇద్దరితో అయినా గాని తరపున జరిగిపోద్ది గురుగారు. ఆ నమ్మకం అయితే ఆ నమ్మకం అయితే దీనితోటి బాగా ప్రూవ్ అయిపోయింది. ఆ నమ్మకం అయితే వచ్చేసింది గురుగారు ఇక. అంటే ఈ అనంతపల్లికొచ్చేసరికి బాగా తగ్గిపోయారు గురుగారు. అంటే ఏంటంటే, అటువంటి సిట్యుయేషన్ ఉన్నా గాని పీఠం కార్యక్రమం అయితే ఆగదు. దాన్ని ఎన్ని ఇబ్బందులొచ్చినా గాని ఎదుర్కొని ముందుకెళ్తుంది అనేది ప్రూవ్ అయింది గురుగారు. దాంతోటేందంటే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పీఠానికి ఇంకా పీఠంలో సాధకుడికి గాని పీఠానికి గాని ఒక లెవెల్ పెరిగినట్టే గురుగారు. ఈ అన్నదమ్ముల ప్లస్సే గురుగారు. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ గురుగారు ఇది. చాలా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సు. ఏంటంటే ఇప్పుడు దానికి సమకూర్చాల్సిన అన్నసంతర్పణ కార్యక్రమం చేయడానికి సమకూర్చేటువంటి పరికరాలు గాని, సామగ్రి గాని అన్నీ గూడా ఒకటి ప్లాన్ చేసుకున్న ప్రకారం అన్నీ ప్లాన్ చేసుకొని అన్నీ వచ్చాయి. వాటిలో ఇబ్బందులుంటాయి. ఇబ్బందులు ఎదురైతే ఎట్లా? అంటే ఇది ఉంది, ఇది లేదు, ఇది అలా ఉంది, ఇది తక్కువుంది, లేకపోతే ఇది ఎక్కువైపోయింది. ఇట్లా ఏమున్నా గాని దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళాలి. ఎలా ఎళ్ళాలి అనేది నేర్చుకున్నాం గురుగారు ఈ అన్నసంతర్పణ వల్ల. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ అన్నసంతర్పణలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా నెక్స్ట్ ఏం చేయాలి? ఎట్లా చేయాలనే దానికి ఇది బాగా ప్రోత్సాహం గురువుగారు మాకు. ఒక మంచి ఎలా ఒక లెసన్ లాగా గురువుగారు మాకిది. ఒకవేళ ఈ అన్నసందర్పణకి నువ్వు రాకుండా ఉంటే అన్నసందర్పణ అయ్యేదే కాదా? నేను రాకపోయినా గానీ మిగతా వాళ్ళు మీరున్నారు గురుగారు. మీరున్నారు కాబట్టి మీ గైడెన్స్ తోటి మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు చేసుకుంటూ అయితే అయిపోద్ది గురువుగారు అన్నసంతర్పణ. అన్నసంతర్పణ కార్యక్రమం ఒకరు రాకపోయినంత మాత్రాన ఆగదు గురువుగారు. పీఠం నుంచి మనం ఒకసారి కార్యక్రమం అనుకోని ప్రొసీడ్ అయిన తర్వాత వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని చెప్పి అదైతే ఆగదు గురువుగారు. జరిగిపోద్ది గురువుగారు. ఏమో నేనొచ్చాను గాబట్టి, నేను వంట వండినా గాబట్టి అయిపోయింది అనే ఆలోచన ఏమైనా ఉందా అని జెప్పేసి అడుగుతున్నా ఇక. అట్లా లేదు గురుగారు. నాకు అవకాశం వచ్చిందని సంతోషపడుతున్నా గురుగారు నేనైతే. అంటే నేను ఒక పార్ట్ అయ్యానని సంతోషం గురుగారు నాకు.